మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 6వ పది 2వ తిరువాయిమొഴി ఏషాం పాటు 7వ పాసురం. క్రిందటి పాసురంలో ఏం చేశారు? ఆళ్వార్లకి పెరుమాళ్ళకి జరిగే ప్రణయ కలహం. పెరుమాళ్ళ విషయంలో చినుక వహించిన ఆళ్వార్లు తన యొక్క చెలికత్తెలతో కూడి వెళ్ళి ఒక ఉద్యానవనంలో కూర్చొని ఆయన వచ్చినా ముఖం చూపించకూడదు, ఆయనతో మాట్లాడకూడదు, ఆయనకి తన ముఖాన్ని చూపించకూడదు, మన సంబంధమైనటువంటివి ఏవి ఆయనకి దొరకటానికి వీల్లేదు అని తన ఆట బొమ్మలు, పెంపుడు చిలకలు అన్నింటినీ పట్టుకొని వెళ్ళి ఒక ఉద్యానవనంలో కూర్చుంటే అక్కడికి వచ్చినటువంటి పెరుమాళ్ళు ఆవిడతోటి మెల్లిమెల్లిగా సంభాషణ ఆరంభించి 2 అడుగులు వేస్తూ దగ్గరకు వస్తూ నిన్నటి పాసురంలో ఎలాగొచ్చాడు? 2 అడుగులు విడిచిపెట్టేసి ఏకంగా వీళ్ళ గోష్ఠిలోకే చొరబడిపోయి ఈవిడకున్నటువంటి ఆ బొమ్మని కజగమేరేలు నంబి అది ఆ బొమ్మ పేరు కుజమణం, కుజగియంగల్ కుజమణం కొండు. ఆ కుజమణం ఈవిడకున్నటువంటి ఆ క్రీడా పరికరమైన బొమ్మని చేతితో పట్టుకున్నాడు నిన్నటి పాసురంలో. ఈవిడంటోంది, నా బొమ్మ నాకు ఇచ్చేవయ్యా, కజగమేరేలు నంబి ఉనక్కుం ఇళైదే కన్మమే, నీకేం ప్రయోజనం అయ్యా ఈ బొమ్మతోటి? ఇది నా బొమ్మతోటి నీకేం ప్రయోజనం? కనుక నువ్వు కనుక దీన్ని పట్టుకొని వేరే గోష్ఠికి వెళ్ళావనుకో వాళ్ళు నీకు ముఖం చూపించరు. ఎందుకు? ఇది ఈ బొమ్మ నాది కనుక. పోనీ నువ్వైనా తీసుకువెళ్ళావు కదా, తీసుకువెళ్ళి నీకైనా ఏదైనా ప్రయోజనం ఉన్నదా అంటే కొంచెంసేపు అయ్యాక నీకు ఇది తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ బొమ్మని పట్టుకోవడానికి కారణం అదిగో ఆ మిన్నిడే మడవారు అలాంటివ ఆ సన్నని నడుము కలిగినటువంటి ఆ స్త్రీల యొక్క బొమ్మ అని భావించి నువ్వు తీసుకువెళ్తున్నావు దీన్ని. కొంచెం సమయం గడవగానే నీకు ఆ మోహం వీడిపోతుంది. అయ్యో ఇది వాళ్ళది కాదే, ఆళ్వార్ నాయకుది అని తెలుస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు దాని చేత్తో ఉంచుకో, కింద పడేస్తావు. సరే పోనీ నాకైనా ఏదో అంగీకారంతో, నా యొక్క అంగీకారంతో నీకు ఇస్తే పర్వాలా, అది నేను అంగీకరించకుండా లాక్కెళ్ళావు కాబట్టి అది నాకు ప్రయోజనం లేదు, నీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అది ఆళ్వారి యొక్క భావన. నాకు నా బొమ్మ కావటంతో నా బొమ్మని ఇవ్వటం నాకు ఇష్టం లేదు కనుక అది నాకు ప్రయోజనం లేదు. తీసుకున్న నీకు అది నాదని తెలియగానే నీకు విడిచిపెట్టేస్తావు కనుక నీకు ప్రయోజనం లేదు. ఈ ఇద్దరికీ ప్రయోజనం లేని దాన్ని నువ్వు పట్టుకొని వెళ్తే నీకెంతో ఇష్టమైనటువంటి వాడు నీకు ముఖం చూపించరు కనుక అక్కడ కూడా నీకు ఒక అవస్థే ఏర్పడుతుంది. కాబట్టి నా బొమ్మ నాకు ఇచ్చి కజగమేరే నంబి ఉనక్కు ఇళైదే కన్మమే, దీనివల్ల ఏ ప్రయోజనం లేదయ్యా, నాకు ఇచ్చేసేయ్ అని అడిగింది ఆళ్వార్ నాయకి కిందటి పాసురంలో. మరి 7వ పాసురంలో ఏం అడుగుతుందో చూద్దాం. కన్మం అందు ఎంగల్ కయ్యిల్ పావై పరిప్పదు కడన్యాల ముండిట్టా నిన్మలా నెడియాయ్ உனக்கேலும் பிழையே வன்மமே சொல்லி அம்மை நீ விளையாடுதி அது கேட்கில் என்னை மாறு தன்ம பாவம் என்னாரு ஒரு నాండ్రు చనిపెడక్కే నువ్వు ఇలాగా చేస్తే కనుక నీకు ఇంకా బెత్తపు దెబ్బలు తప్పవు ఎవరితోటి, నా సంబంధీకులతోటి అని చెప్తోంది. తడిపినక్కే బెత్తపు దెబ్బలు తింటావు నువ్వు ఇలా గనక చేస్తే అంటోంది ఆళ్వార్ నాయకి. ఎంగల్ కయ్యిల్ పావై అన్వయ ప్రతిపదార్థం. ఎంగల్ కయ్యిల్ పావై అంటే ఎంగల్ మా యొక్క కయ్యిల్ చేతిలో ఉన్నటువంటి పావై బొమ్మను పరిప్పదు కన్మం అందు, అది అపహరించడం కన్మం అందు, అదేం పెద్ద మంచి విషయం కాదయ్యా. కడల జ్ఞానం ఉండిట్ట నిర్మల, కడల జ్ఞానం సముద్రం చేత చుట్టబడినటువంటి భూమిని ఆరగించినటువంటి నిర్మల, మాలిన్యం ఏమి లేనివాడు అంటే నిర్మలుడు అంటే పరిశుద్ధుడా. నెడియాయ్ అంటే గొప్పవాడా. ఉనక్కుం పిజయ్యే, ఉనక్కుం నీకును పిజయ్యే తప్పే. నువ్వెంత గొప్పవాడు అయినప్పటికీ తప్పు చేస్తే తప్పే అంటారు కానీ ఎవరైనా. అలా ఏమిటి ఇక్కడ నువ్వు చేసినటువంటి తప్పు?
నా అనుమతి లేకుండా, నాకు ఇష్టం లేకుండా నా క్రీడా పరికరాన్ని తీసుకువెళ్ళటం తప్పే కదా. నువ్వెంత గొప్పవాడివైతే అయి ఉండొచ్చు, తప్పు తప్పే. ఎవరు చేసిన, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. పిழை పిழைయే నీ వన్మం ఎమ్మై సొల్లి విడయాడుది. నువ్వు వన్మం, వన్మం అంటే మర్మములను, ఎమ్మై సొల్లి మమ్మలను ఉద్దేశించి చెప్పి, విళయాడుది ఆడుతూ ఉన్నావయ్యా. ఎన్నైమార్ అది కేకిల్, నా సహోదరులు ఆ మాట కనుక విన్నట్లయితే, తన్మపావం ఎన్నార్ ஒரு నాండ్రు తరిపెనప్పు ఆం. అది కేకిల్, వాళ్ళు కనుక నువ్వు చెప్పేటువంటి మాటలు కనుక విన్నారు అనుకో నా సహోదరులు, తన్మపావం ఎన్నారు. తన్మపావం అంటే ధర్మము పాపము. అయ్యో ఇలాంటి మాటలు ఏమి ధర్మమని పాపమని విచారించరయ్యా. ఒరు నాండ్రు తడిపినక్కు ఆం, ఒకరోజు కర్రెత్తుకొని తీసుకొచ్చి కలహించుకునేటట్టుగా అవుతుంది వ్యవహారం. ఇది విషయం అంటున్నారు ఆళ్వార్ నాయకి. అంటే కాబట్టి నా బొమ్మ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. మా వాళ్ళు ఎవరైనా, మా బంధుజనులు విన్నారు అంటే నన్ను నిందిస్తారు. నువ్వు చెప్పేవన్నీ వాళ్ళు నిజమని నమ్ముతారు, నన్ను నిందిస్తారు. నా సహోదరులేంటి ఇది తప్ప ఒప్ప అని ఆలోచించరు, కర్రతోటి నిన్ను దండిస్తారు అంటోంది ఆళ్వార్ నాయకి. తాత్పర్యం, మా చేతిలో ఉన్న బొమ్మను తీసుకోవటం నీకు తగింది కాదయ్యా, పోయి అంటూ ఏమయ్యా అని పిలుస్తున్నట్లు. మా చేతిలో ఉన్న బొమ్మను తీసుకోవటం నీకు తగిన విషయం కాదు. నువ్వెంత వాడివైనా సరే, నువ్వు చేసేటువంటి ఈ అన్యాయం ఎప్పటికీ న్యాయం కానే కాదు. మాతో రహస్య మాటలను నువ్వు చెప్తూ ఉంటే మా అన్నదమ్ములు గనక విన్నారనుకో, ఏమి ఇంకా ఇది ధర్మమా ఇది పాపమా అనేమి విచారించరు, కర్రను తీసుకొని తంతారయ్యా నిన్ను, నీకు దెబ్బలు పడతాయి అంటోంది ఆళ్వార్ నాయిక. ఆరాయిరప్పడి తన్మమన్రు இப்படி அவன் நிவாரியமானாயிருக்கச் செய்தேயும் இவளுடைய பரிஷத்திலே ஏறி இவளுடைய கையில் பாவையை பறித்தருளா. ఇప్పటి ఈ రీతిగా అవన్ నివార్యమాననాయిరుక్కచ్ చేయదేయం, అడ్డగించడానికి వీలు లేనట్లుగా బాగా తోసేసుకొని ఇవளுடைய పరిషత్తిలే ఏరి, ఇవళ యొక్క గోష్ఠిలో చేరిపోయాడు. అంటే ఎవరైనా ఇది మా గోష్ఠి అయ్యా, నువ్వు అక్కడే నిలబడు అన్నట్లు అన్నా కూడా ఆగనట్లుగా బలవంతంగా వీళ్ళ గోష్ఠిలో చేరిపోయాడు. చేరిపోయి ఇవளுடைய కయ్యిల్ పావయ్యై పరిత్తరులా, ఈవిడ శ్రీహస్తంలో ఉన్నటువంటి పావయ్యై ఆ బొమ్మని పరిత్తు అరుళ లాక్కున్నాడు సర్వేశ్వరుడు. అప్పుడు ఇవిడండి ఎంగల్ కయ్యిల్ పావై పరిపదు ఉనకు అవధ్యావహమాం. ఆళ్వార్ నాయక్ అంటోంది, నా చేతిలో ఉన్న ఈ క్రీడా పరికరం లాక్కున్న బొమ్మ లాక్కోవటం నీకు చాలా అవధ్యాన్ని కలిగిస్తుంది, దోషాన్ని కలిగిస్తుంది అన్నది ఈవిడ. అనగానే అనన్య ప్రయోజన నాయికొండు సర్వాత్మాక్కలయ్యం వైత్తిలే వైత్తదు మహాగుణத்தை விளைத்தா போலே இத்தீமையும் உனக்கு மகா అవధ్యத்தை విளைக்கும் ఎన్ను ఇవల్ సల్లా. అనన్య ప్రయోజనుడు అయ్యి ఈ ఆత్మలన్నింటినీ కూడా గర్భంలో ఉంచుకొని నీ గర్భంలో ఉంచుకొని రక్షించావు, ఎంత గొప్ప గుణశాలినా అని లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను కీర్తిస్తున్నారు కదా. అలానే ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ పని కూడా ఇప్పటి వరకు నిన్నేమిటి మంచిగా కీర్తిస్తున్నారు అందరూ. ఎంత మంచి గుణము ఈయనది, ఎంత సౌశీల్య గుణము, ఎంత సులభుడు, ఆపద్రక్షకుడు, ఎవ్వరూ అడగకుండానే నిరపేక్షమాగా ఈ జగత్తులన్నింటినీ కూడా తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. ఎవరు కోరుకున్నారని రక్షించాడంటే ఎవరు అడగకుండానే రక్షించినటువంటి వాడని ఇప్పుడు లోకులందరూ నిన్ను కీర్తిస్తున్నారు. అది కదా ఇది మహాగుణத்தை విளைத்தா పోలే, వైద్యుల ఇలా నీ గర్భంలో ఉంచుకున్నాడని ఆ గొప్ప గుణాన్ని లోకులంతా కీర్తించినట్లుగా, లోకమంతా వ్యాపించినట్లుగా ఈ తీమయ్యం ఉనకు మహా అవధ్యத்தை విளைக்கும். ఇప్పుడు నువ్వు చేసావు చూసావా ఈ తీమై, ఈ చెడ్డ పని. ఆళ్వార్ నాయకి చేతిలో ఆళ్వార్ల యొక్క అనుమతి లేకుండానే ఆవిడ యొక్క క్రీడా పరికరాన్ని లాగేసుకున్నాడండి ఈయన.
అనేటువంటి ఈ చెడ్డ పని కూడా లోకాలన్నింటినీ రక్షించినటువంటి కీర్తి ఎలా లోకమంతా వ్యాపించిందో అలానే నువ్వు ఆళ్వార్ నాయకి చేతిలో వాళ్ళ గోష్ఠిలో బలవంతంగా చొరబడి ఆళ్వార్ నాయకి చేతిలో బొమ్మ తీసుకొని బొమ్మ లాగేసుకున్నాడు అనేటువంటి అపఖ్యాతి కూడా లోకమంతా వ్యాపిస్తుంది అన్నది ఈవిడ అలా అనగానే ఆయన అంటాడు కదా, అది మేలే పనిమొజిగలై ఇవన్ అరుడి చెయ్యా. ఈవిడిలా చెప్పింది కదా, విషయాన్ని మార్చడానికి అన్నట్లుగా వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో రహస్యంగా మాటలు ఏదో మాట్లాడుకొని ఉంటారు కదా, వాటన్నిటిని అవి రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాలు, ఏకాంతంలో చెప్పుకోవలసినటువంటి మాటలు. అలాంటి మాటలన్నిటినీ కూడా సదస్యం అన్నట్లుగా ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఇంగనే అతి దుస్సహమాన వార్తెగలయ్యే సొల్లి ఎమ్మై నీ విளைయాడుది. అదిగో ఈ రీతిగా అప్పుడు ఆళ్వార్ నాయకి ఆయన ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు కదా వీళ్ళిద్దరి విషయాల్ని. ఈ రీతిగా అతి దుస్సహమాన వార్తెగలదు, వినటానికి కూడా సహించలేనటువంటి మాటలని చెప్పి ఎమ్మై నీ విளைయాడుది, నువ్వు ఇంత పరిహాసంగా చేస్తూ ఉన్నావు కదా. విளைయాడుది అంటే చెప్పారు కదా, ఇప్పుడు మనకి కరెక్ట్ పదం చూద్దాం. నిర్మలానిడియా విளைయాడుది 18. నువ్వు ఇలా పరిహాసంగా నువ్వేదో పరిహాసంగా భావిస్తున్నావయ్యా, అది కేట్కిల్. నువ్వు మాట్లాడేటువంటి ఈ మాటలు కనుక ఎన్నైమారు கேட்கில் என்னை மாறு இது கூடும் கூடாது என்னு பாராதே உன்னை உபேட்சித்து ஒரு நாளும் கட்டாட்சிப்பதும் செய்யார் என்கிறாள். అదిగో అది కేట్కిల్, అది కనుక విన్నట్లయితే ఎన్నై మారు ఆ బంధుజనులు అని చెప్పుకోవచ్చట, సహోదరుడు అని చెప్పుకోవచ్చట. వాళ్ళు మా సహోదరులు కనుక విన్నారు అంటే ఇది కూడుం ఇది కూడాదు అంటే ధర్మము అని పాపమని ఇలాంటివి ఏమీ చూడరు. ఉన్నై ఉపేక్షిత్తు ఒరునాడు కటాక్షిప్పదం చెయ్యాలి. నీ విషయంలో ఒక్కరోజు కూడా వాళ్ళు తమ యొక్క కటాక్షాన్ని చూపించరు, తప్పకుండా నిన్ను దండించే తీరుతారు అంటోంది ఆళ్వార్ నాయకి. పన్నీరాయిరప్పడి అనంతరం ప్రయోజన నిరపేక్షమాగ సర్వలోకత్తయ్యం రక్షిక్కుం பெருமையை உடைய உனக்கு எங்களை ஸ்பர்சித்து கையில் பாவையை பறிக்கிற இது காரியம் அன்று என்கிறாள். ప్రయోజన నిరపేక్షగానే అంటే నువ్వు లోకాలన్నిటినీ ప్రళయకాలంలో నీ యొక్క బొద్దలో ఉంచుకొని రక్షించావు కదా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా చేసినటువంటి వాడివి నువ్వు. ప్రయోజన నిరపేక్షం, నేను ఈ కార్యం చేయటం వల్ల ఏమిటి నాకు ప్రయోజనం అని ఆలోచించలేదు, నువ్వు రక్షించటమే ప్రయోజనంగా భావించి రక్షించినటువంటి వాడివి. అలా ప్రయోజన నిరపేక్షగా లోకాలన్నిటినీ రక్షించినటువంటి గొప్పతనం కలిగిన వాడివి నువ్వు. పెరుమయ్యే ఉడయ్యే ఉనక్కు, అలాంటి గొప్పతనం కలిగిన నీకు ఎంగడై స్పర్శిస్తూ కయ్యిల్ పావై పరిక్కిర ఇది కార్యం అందు ఎరిగిరాడు. నన్ను స్పృశిస్తూ నన్ను తాకుతూ నా చేతిలో ఉన్న బొమ్మని లాగేసుకోవటం ఇది నీకు తగిన కార్యం కాదు అంటోంది ఆళ్వార్ నాయకి. అంటే ఆ బొమ్మ లాగేసుకునేటప్పుడు ఈవిడిని కూడా స్పృశిస్తూ ఈవిడి చేతిలో ఉన్న బొమ్మ లాక్కున్నాడు అనమాట ఆయన. ఇది నీకు తగిన కార్యం కాదయ్యా చెప్తున్నారు కదా. ఇది తప్పే, నువ్వెంత గొప్పవాడివైనా ప్రయోజన నిరపేక్షగా లోకాలన్నిటినీ నీ బొద్దులో ఉంచుకొని రక్షిస్తే రక్షించచ్చు, కానీ నా చేతిలో ఉన్న బొమ్మని నాది అని నేను భావించేదాన్ని నువ్వు బలవంతంగా లాగేసుకోవడం అది తప్పే కదా అంటున్నారు ఇందులో. ఎంగల్ కయ్యిల్ ఇరుక్క పావయ్యే తీండి పరిప్పదు కార్యం అందు. ఎంగల్ కయ్యిల్ పావై పరిప్పదు కన్మం అండ్రు. దానికి ఎంగల్ కయ్యిల్ ఇరుక్కిర పావయ్యే, నా చేతిలో ఉన్నటువంటి బొమ్మను తీండి పరిప్పదు నన్ను స్పృశిస్తూ లాక్కోవటం అనేటువంటిది కార్యం అండ్రు. అది కార్యం తగిన కార్యం కాదయ్యా అని అంటూ కార్యం అందు. ఇంకా నువ్వు ఎలాంటి వాడివి? కడల్ జ్ఞానం ఉండిట్ట నిర్మలా నెడియాయ్. கடல் ஞானம் பிரளயார்ணவத்திலே அழுந்துகிற ஜகத்தை அமுது செய்து பொய்த்துல வைத்து రక్షిత్తు. ప్రళయార్ణవంలో ప్రళయ సముద్రంలో మునిగిపోయినటువంటి ఈ జగత్తుని అముదు చేయదు ఆరగించి
వయిత్తిలే వైత్తు రక్షిత్తు, నీ గర్భంలో ఉంచుకొని వీటన్నింటినీ లోకాలన్నింటినీ రక్షించి అదుదానే ప్రయోజనమాంబడియాన ఔజ్వల్యత్తైవడయ్యయ్యా, అలా రక్షించడమే ప్రయోజనం అని భావించినటువంటి వాడివి నువ్వు. ఇలా రక్షించడం వల్ల వేరు ప్రయోజనం ఏమిటని నువ్వు ఆలోచించలేదు కదా. అలా అదే ప్రయోజనం అయ్యేటట్లుగా అలాంటి ఔజ్వల్యత్తైవడయ్యయ్యా, అలాంటి ప్రకాశము కలిగినటువంటి వాడివై ఎన్నమం செய்தது போராது ఎన్ను అవత్తై వెడినాడు కాటి రక్షిక్కుం పెరుమయ్యేవడయ్యవనే. ఎన్నమం செய்தது పోరాదు ఎందు అవత్తై, ఇంకా చేసింది చాలు, ఇంకా వీటిని బయటికి తీసుకువచ్చి లోకం బాహ్యంలో వీటిని సృష్టించాలి. అవత్తై వెడినాడు కాటి అంటే వాటికి లోకాన్ని చూపించి రక్షిక్కుం పెరుమై ఇవడయ్యవనై, అలాంటి గొప్పతనం కలిగినటువంటి వాడా ఇప్పటిప్పట్టవునకు, ఇలాంటి నీకు ఇప్పటి అవలైగళాయి రుప్పారై తీండిప్పరిత్తా ఎంగిరప్పెజై అవధ్యమాయే విడుం. ఈ రీతిగా స్త్రీలని తాకుతూ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బొమ్మలని లాగేసుకోవటం విజయ్, అది నీకు అవధ్యమే, నువ్వు చేయకూడని పనే. కాబట్టి అవధ్యమాయే విడుం, నువ్వు ఇలా తీసుకున్నాడు అనేటువంటి ఈ విషయం నీకు అవధ్యంగానే మారుతుందయ్యా. ఇప్పటి పెరియయ్యాయిరుక్కిరణి நான் உங்களை பறிக்கலாமோ அன்று ஆரை நினைத்திருந்தீர்கள். ఇప్పటి పెరిమయ్యాయిరుక్కిరణి, ఇలాంటి పెద్ద మనిషి అయినటువంటి నువ్వు நான் உங்களை స్పర్శిక్కలామో అందు ఆరై నిனைத்திருந்தீர்கள். நான் உங்களை 15వ పదం కదా, 15 వన్మం ఎమ్మై సొల్లి, వన్మం ఎమ్మై సొల్లి అంటే మర్మాలని మమ్మల్ని ఉద్దేశించి చెప్పి, நான் உங்களை స్పర్శిక్కలామో అందు ఆరై నిனைத்திருந்தீர்கள் ఎన్ను పూర్వ సంశ్లేష స్మరణத்தை பண்ணுவித்து. நான் உங்களை, నేను మిమ్మల్ని స్పృశించచ్చా అందు ఆరై నిனைத்திருந்தீர்கள், ఆ స్పృశించేటప్పుడు ఎవరిని భావించి నన్ను స్పృశించారు అన్నట్లుగా అడిగినట్లుగా అన్ను ఆరై నిனைத்திருந்தீர்கள் ఎన్ను పూర్వ సంశ్లేష స్మరణத்தை பண்ணுவித்து. అదిగో నువ్వేం చేశావు, బలవంతంగా పెద్ద మనిషివే నువ్వు, ప్రళయకాలంలో అపేక్ష నిరపేక్షగానే లోకాలన్నిటినీ రక్షించావు. కానీ ఈవేళ నా అనుమతి లేకుండా నన్ను స్పృశిస్తూ నా చేతిలో బొమ్మలు ఆక్కున్నావు కదా. ఆ స్పృశించినప్పుడు ఏమైందట, ఆళ్వార్ నాయకికి పూర్వ సంశ్లేష స్మరణத்தை பண்ணுவித்து. ఆ స్పృశించటం కూడా ఎలా స్పృశించాడు అంటే, పూర్వం ఆళ్వారు నాయకి పెరుమాళ్ళు కలిసి ఉన్నప్పుడు యొక్క ఆ స్పర్శ, అదంతా ఆ సంశ్లేష వాళ్ళిద్దరి యొక్క కలయిక మొత్తం స్మరణத்தை பண்ணுவித்து ఆళ్వార్ నాయకికి గుర్తు చేసి, ఎంగలుక్కు నినైక్కవం సొల్లవం వన్నాద మర్మంగళే. ఎంగలుక్కు మాకు కూడా, అంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ విషయాలు అప్పుడు బాగానే ఉన్నాయి, తర్వాత వాటిని భావించటానికి కూడా వీలు కానట్లుగా ఉన్నటువంటి విషయాలు. అంటే ఒక నాయకుడు నాయకి ఏకాంతంలో మాట్లాడుకునేటువంటి మాటలు. అలా ఎంగలుక్కుం నినైక్కవం సొల్లవం వన్నాద, ఎంగలుక్కు నాకు, ఎంగలుక్కుం అంటే నాకు కూడా అని కాదు, ఎంగలుక్కు నాకు, నినైక్కవం సొల్లవం వన్నాద మర్మంగళై. అయ్యో నినైక్కవం భావించటానికి, సొల్లవం వన్నాద మర్మంగళై ఎంగళై నోక్కి చొల్లి. అది అలాంటి మాటలని నన్ను చూస్తూ చెప్పి, లేలై కొండాడా నిన్నై, నువ్వేదో చాలా పరిహాసంగా ఉన్నావయ్యా. ఎంగలుడయా ఆన్ ఉడన్ పిరందార్, అది కేట్పారాగిల్, నాతోటి పుట్టాడు నా సోదరుడు మా అమ్మకి. ఆన్ ఉడన్ పిరందార్, పురుషుడుగా పుట్టినటువంటి అంటే నా సహోదరుడు కేట్పారాగిల్ విన్నట్లయితే, ధర్మము పాపము ఎన్ను నిరూపియారుగల్. ఈ విషయంలో ఇది ధర్మమని ఇది ధర్మమా అధర్మమా ఆలోచించడు, ఇది పాపమా పుణ్యమా అని నిరూపియారుగల్ వారు భావించరయ్యా. ஒரு நாள் வரையிலே வந்து కడియై ఎడిస్తూ పిడంగుంబడి ఏదో ఒక రోజున వాళ్ళు ఇక్కడ లేరు కదా అన్నాడు అనుకో ఈయన,
ఇవాళ కాక రేపు తెలుస్తుంది, లోకంలో తెలియకుండా పోతుందా ఏమిటి? ஒரு நாள் வரையிலே வந்து தடியை எடுத்து అది ఒక కర్ర పట్టుకొని పెనంగుంబడి ఆమ్ దెబ్బలు కొట్టేలాగా అయిపోతుంది నీ పరిస్థితి. ఆమ్ ఎన్నైమార్ అంటే ఎన్నైమార్ అనే పదానికి ఆన్ ఉడన్ పిరందార్ సహోదరులు అని. ఎన్నైమార్ ఎంగిరదు, ఎన్నైమార్ అంటే ఇక్కడ భావం పాసురంలో భావాన్ని బట్టి నాకు తోడబుట్టినటువంటి వాళ్ళు అని అర్థం. అదే పదానికి సహజ మనతోటి తోడబుట్టిన వాళ్ళని పాసురానికి తగినట్లుగా అర్థం. స్వాపదేశార్థంలో ఎన్నైమార్ అంటే సహజమాన దుర్మాన దంభ మదాదిగల్ భగవద్ విరోధిగల్ ఎన్ను సూచిప్పిక్కిరదు. భగవంతుడికి విరోధులు ఏమిటి ఇక్కడ? ఆళ్వార్ నాయకికి ఇలాంటి పని చేస్తే ఆయన విషయంలో విరోధాన్ని భావించేవాడు సోదరుడు అని చెప్పారు కదా. నా సోదరుడు చూస్తే నిన్ను ఒప్పుకోడు, వింటే నీకు దండన విధించే తీరుతాడని చెప్పింది ఆళ్వార్ నాయకి. ఇక్కడ మరి స్వాపదేశంలో ఏమిటి? ఈవిడితో సంబంధం కలిగినటువంటి వాళ్ళు అంటే దుర్మానము, అదే అహంకారము, దంభము, మదము, ఇవన్నీ కూడా భగవంతుడి నుండి మనల్ని ఎడబాపు చేసేటువంటివి కనుక అవే విరోధులు అని సూచిప్పిక్కరదు. అంటే ఇక్కడ సోదరుడు అంటే ఏమిటి? దుర్మానము, దంభము, మదము, ఇవన్నీ కూడా. పావై ఎంగిరదు, పావై పావై అని నా బొమ్మ నాకు ఇచ్చే అంటోంది కదా ఆళ్వార్ నాయకి. ఏమిటట? ఆశ్రిత విషయத்தில் పరతంత్రమాన అచిద్వస్తువు ఈశ్వరనుకు ఉద్దేశ్యం ఎన్ను సూచిప్పిక్కిరదు. ఆశ్రితుల విషయంలో పరతంత్రమైనటువంటి, ఆశ్రితులకి పరతంత్రం. ఇప్పుడు ఆళ్వార్ నాయకి యొక్క బొమ్మ కదా, అది క్రీడా పరికరం కదా, అది ఒక అచిత్వస్తు, అచిత్తే కదా. అలాంటి అచిద్వస్తువు అంటే ఆశ్రితుల సంబంధం కలిగినటువంటి అచిత్తు కూడా, ఏది చైతన్యం లేనటువంటి వస్తువు కూడా ఈశ్వరునికి ఉద్దేశం ఎన్ను సూచిప్పిక్కిరదు, ఈశ్వరుడికి కోరుకోతగినటువంటిదే అనే విషయం తెలియజేస్తోందట. ఎలానట? ఎలా అంటే కృష్ణావతారంలో అది ఆ గోపికల యొక్క వెన్న, అది అచేతనమే కదా వెన్న అంటే. అలాంటివంటే అది ఆ వెన్నంటే ఎందుకు కృష్ణయ్యకి అంత ఇష్టము అంటే ఆ గోపికల యొక్క స్పర్శ కలిగినటువంటిది. గోపికలు అంటే ఎవరు? తనని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి వాడు అలాంటి ఆశ్రితులు. కాబట్టి వాళ్ళ యొక్క కరస్పర్శ కలిగినటువంటి అచేతనమైన వెన్నంటే ఆయనకు అంత ఇష్టమట. మనకి మన్నయ్యిరుందు తుజావిలో అక్కడ చెప్తారట వ్యాఖ్యానంలో, అక్కడ చెప్పారు, ఏమని చెప్పారు? బ్రాహ్మణుల యొక్క చేతి యొక్క స్పర్శ కలిగిన వెన్న కంటే కూడా ఇదిగో గొల్లల యొక్క చేతి స్పర్శ కలిగిన వెన్నంటే కన్నయ్యకి ఎంతో ఇష్టమట. అదేమిటండి? బ్రాహ్మణులు అంటే చాలా ఉత్తమ వంశజులు, వాళ్ళకి అన్ని వేదాలు, ఇదిగో దివ్య ప్రబంధాలు అన్ని అలవోకగా సేవించగలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతి వెన్న కదా శ్రేష్టమైనటువంటిది. గొల్లలంటే కుడి ఎడమలకి తారతమ్యం తెలియనటువంటి వాళ్ళు. వీళ్ళు పెట్టినటువంటి వెన్నంటే ఆయనకు అంత ఇష్టం ఏమిటి? వాళ్ళు పెట్టింది కదా స్వీకరించాలి భోగ్యంగా అంటేనట. ఏమిటట? ఈయనకి గొల్లలు పెట్టిన వెన్నంటేనే ఇష్టం. ఎందుకని అంటే బ్రాహ్మణులు అంటే వేదాధ్యయనం, ఆయన ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కర్తవ్యాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని చెప్పాడు కదా ఆయన. ఆ రీతిగా బ్రాహ్మణులకు ఏమిటి? వేదాధ్యయనం చేయడం వర్ణాశ్రమ ధర్మం. వాళ్ళు చక్కగా వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటేనో, దివ్య ప్రబంధాలని అధ్యయనం చేస్తూ ఉంటేనో, సేవిస్తూ ఉంటేనో చాలా ఆనందపడిపోతారట. అలానే వైశ్యులు అంటే వీళ్ళు ధనం సమర్పించడం వీళ్ళకి వర్ణాశ్రమ ధర్మం. అలా వీళ్ళు కైంకర్యం చేస్తూ ఉంటే చక్కగా వీళ్ళ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నారని ఆనందపడిపోతారట. అలానే క్షత్రియులు ఉన్నారనుకోండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అంటారు కదా. వాళ్ళకేమిటి? వాళ్ళ యొక్క వీరత్వాన్ని చూపిస్తే లోకానంది వాళ్ళ వీరత్వంతో రక్షిస్తూ ఉంటే ఆయనకు ఆనందం. అలా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎవరి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం వాళ్ళు చేసే పనిని చూసి ఆనందపడేటువంటి వాడు ఆయన. అందుకనే బ్రాహ్మణులు వెన్న ఆరోగ్యం పెట్టారనుకోండి, ఏదో కొంచెం స్వీకరించి మిగతాది మొత్తం పాత్రలో ఉంచేస్తారట. అలే గొల్లలు కనుక వెన్నని ఆరోగ్యం పెట్టారనుకోండి, మొత్తం స్వీకరించేసి ఏదో తుడి మాత్రం అందులో ఉంచుతారట శేష ప్రసాదంగా. అంత ఇష్టం ఆయనకి. అందుకనే ఆశ్రితుల యొక్క
పరతంత్రమైనటువంటి అచిత్ వస్తువుల విషయంలో కూడా ఆయనకు అంత ఇష్టం కనుక ఆ గొల్లలు గోపికలు పెట్టినటువంటి వెన్నంటే ఆయన అంత ఇష్టపడేవాడు అని ఏజాంపాటు. ఇప్పుడు 7 వ్యాఖ్యానం 88వ పేజీ. ఇప్పటి వరకు మనం పాసురము ఆరాయిరప్పడి పన్నీరాయిరప్పడి చూసాము. అప్పుడు పేజీ నెంబర్ చెప్పలేదుగా, ఇప్పుడు చూసుకోండి. ఏజాంపాటు 7వ పాసురం. సర్వ ఉపాయంగளையும் అనుష్ఠిస్తూ శ్రీ భరతాజ్వాన్ తన్ పక్కలు పట్టదెల్లాం తాన్ ఎవరగల్ పక్కలిలే పట్టాన్. సర్వ ఉపాయాలని అనుష్ఠించినటువంటి భరతాజ్వాన్ రామచంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి ఎన్ని పాట్లు పడ్డాడు. అలానే ఆళ్వార్ నాయకిని తన వైపు మళ్లించుకోవడానికి ఈయన అన్ని పాట్లు పడుతున్నట్ట. ఎన్ని పాట్లు పడ్డాడండి భరతుడు. అదిగో అందరినీ, ఆ నగరంలో ఉన్నటువంటి అయోధ్య ప్రజలందరినీ వెంట పెట్టుకున్నాడు. ఆ గుర్రాలని, ఏనుగులని, రథాలని అన్నిటినీ వెంట పెట్టుకున్నాడు. తల్లులు ముగ్గురిని వెంట పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ మహర్షులు అష్ట దిగ్గజాల్లాగా ఉన్నటువంటి 8 మంది ఆ మంత్రులని, ఋషులని వెంట పెట్టుకున్నాడు. ఇంతమందిని తీసుకొని బయలుదేరాడా. ఎన్ని అవస్థలు పడ్డాడు. అక్కడ గుహుడు దగ్గరికి వెళ్తే గుహుడు అనుమానించాడు. ఆ తర్వాత గుహుడు అంటే పోని ఒక ఆటవికుడు అనుకున్నాం. ఆ తర్వాత భరద్వాజ మహర్షి కూడా ఏమి రాముడికి ఏదైనా అపకారం తలపెట్టడానికి వెళ్తున్నావా అని ఆయన సందేహపడేటట్టుగా ఇన్ని అవమానాలు పొందుతూ కూడా వెళ్ళాడు రామచంద్రుడి దగ్గరికి. నువ్వు వస్తే తప్ప నేను తిరిగి వెళ్ళేదే లేదన్నట్లుగా మాట్లాడినప్పటికీ ఆయన తిరిగి వెళ్ళాడా. అలా ఆనాడు భరతాజ్వాన్ సర్వ ఉపాయంగளையும் అనుష్ఠిస్తూ అంటే కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, ప్రపత్తి, ఆచార్య అభిమానం, ఇవి కదా అన్ని ఉపాయాలు కూడా భగవంతుణ్ణి పొందటానికి. ఇలా అన్ని రకాల ఉపాయాలు, అది అయోధ్య నుండి వెళ్ళటం, ఆ ఆశ్రమాలు దాటుకుంటూ చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళటం, ప్రార్థించడం, ఇలా ఇన్ని ఆచరించినప్పటికీ భరతాజ్వాన్ ఇన్ని ఆచరించి భరతాజ్వాన్ తన్ పక్కలు పట్టదెల్లాం. ఆ భరతుడు తన విషయంలో పడిన పాటలన్నీ కూడా తాను ఎవరిగల్ పక్కలిలే పట్టాన్. ఇదిగో తాను వీళ్ళ విషయంలో, ఆళ్వార్ నాయకి ఆ చెలికత్తెల విషయంలో ఈయన పడుతూ ఉన్నాడు. వినివర్తయితుం బలాత్యన్ను, బలవంతంగా వినివర్తయితుం, తిరిగి తీసుకువెళ్ళటానికి. రాముణ్ణి వినివర్తయితుం అంటే వెనక్కి మళ్లించి తీసుకువెళ్ళటానికి. మీ కయ్యిలే పోరవరిందినానిరే, తీసుకువెళ్ళటంలో పాపం వెనక్కి రామచంద్రుని తీసుకెళ్ళటానికి చాలా కష్టపడిపోయాడు. శేష్యే పురస్తాత్ చాలాయాం అవన్మేన ప్రసీదతి రామేరంగి మీడుంబడి పన్నుగిరేను. ఇంకా శేష్యే పురస్తాత్ శాలాయాయ్ అవన్మేన ప్రసీదతి. ఏమిటట, ఇంకా ఏం చేశాడు భరతుడు అన్నట్ట, రామచంద్ర నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేదే లేదు. ఇదిగో నీ గుమ్మం ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తానా అన్నట్టుగా, అదిగో కింద మనకి దీంట్లో ఇస్తున్నారు అరుంబదంలో. సర్వోపాయంతు వర్తిష్యే వినివర్తయితుం బలాత్ సమక్షమార్యమిశ్రాణం సాధూనాం గుణవర్తినాం అనాహారో నిరాలోకో ధనహీనో యదా ద్విజః శేష్యే పురస్తాశాలాయ అవన్మేనవ ప్రసీదతి. ఇది అయోధ్యాకాండే. ఇదిగో ఎన్ని విధాలో బతిమ సర్వోపాయంతు వర్తిష్యే, అన్ని ఉపాయాలని ఆచరించి వినివర్తయితుం బలాత్, ఆయన్ని మన బలవంతంగా అయినా వెనక్కి తీసుకురావాలి రామచంద్రుణ్ణి అని. సమక్షం ఆర్యమిశ్రాణం సాధూనాం గుణవర్తనం, అందరూ ఆ సాధువులైనటువంటి ఆ ఋషుల గణం మధ్యలో ఏం చేశాడు, అనాహారో నిరాలోకో ధనహీనో యదా ద్విజః. ఏం చేయాలనుకున్నట్ట భరతుడు, రామచంద్ర నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తా, ఎక్కడ నీ గుమ్మంలోనే పడుకుంటా నిరాహారంగా. నువ్వు తిరిగి రావాలి. ఎలా అలా పడుకుంటే నువ్వు బయటికి వెళ్ళాలంటే నన్ను దాటుకుంటూ వెళ్ళేలాగా నీ గుమ్మంలోనే నిరాహార దీక్ష చేస్తానయ్యా అని ఎన్ని రీతులుగా బతిమిలాడాడు ఆయన.
తామే ఇరంగి మీడుంబడి పండుగిరేన్. తామే ఎవరు? తానే దయ చూపించన్నట్లుగా భరతుడే తిరిగి వెనక్కు వెళ్ళేలాగా నేను చేశాను కదా. அதுதான் கேட்டால் வாய் கேட்க வேணுமோ புறஸ்தாத் என்னானிரே. அதுதான் கேட்டால் வாய் கேட்க வேணுமோ புறஸ்தாத் என்னானிரே. அப்படியே அதுதான் கேட்டார் వాయి కేట్క వేణుమో, అది విన్నటువంటి వాళ్ళు నా మాట కూడా వినాలి కదా అని పురస్తాత్ ఎన్నానిరే. పురస్తాత్ ఎన్నానిరే. ఒక్క నిమిషం అండి. అలా ఆయన ఎన్ని విధాల బతిమిలాడినప్పటికీ కూడా ఆయన మాట విననట్లుగా నేను అలానే ఉండిపోయాను కదా. ఉండిపోయి ఆయన మాటను వినకుండా నేను అక్కడే వనాల్లోనే ఉండిపోయాను కదా అన్నట్లుగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన యొక్క కార్యం నెరవేరలేదు. అప్పటియే ఇవనం సర్వ ఉపాయంగளையும் ప్రవర్తిப்பித்த విడத்திலும் అణుగవన్నాదపడి కడుమై తోత్తైరుండారుగల్. ఆనాడు భరతాళ్వాను ఎన్ని ఉపాయాలను చేసి ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఎలా రామచంద్రుడు తిరిగి అయోధ్యకి వెళ్ళలేదో అదే రీతిగా ఇక్కడ ఈయన కూడా ఆళ్వార్ నాయకిని సమీపించడం కోసమని ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాడు. ముందు దూరంగా ఉన్నాడు. ఆయనకు గచ్చకాయలు, కజల్, బంతి, పందుం కజలం. పందుం అంటే బంతి, కజల్ అంటే గచ్చకాయలు. వాటిని అవి తగలగానే వాటిని పట్టుకున్నాడు, గుండెలకి హత్తుకున్నాడు, నేత్రాలకి అద్దుకున్నాడు, శిరస్సును పెట్టుకున్నాడు. ఇది ఒక వేషం వేశాడా? ఆ తర్వాత 2 అడుగులు దగ్గరకు వేసి ఇంకా ఏదో మాట్లాడబోయాడా? ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. దూరంగా ఉండవయ్యా అన్నా కూడా నువ్వు లేందే నేను ఉండలేనన్నట్టు ఎన్ని మాటలు మాట్లాడాడు. అదిగో సర్వ ఉపాయంగలయ్యం. ఆయన యొక్క దత్తకాయలు, బంతి తీసుకోవడం కాదు, ఆయన యొక్క పెంపుడు చిలకని, పువ్వయ్యని చిన్న పక్షిని వాటిని పట్టుకుంటానే ప్రయత్నం, వాటితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడా? మీరు మాకు మధ్యవర్తిగా ఉండండి అని. ఎవరిది? జయశ్రీమన్నారాయణ. ఒక్క నిమిషం అండి. అలా ఎన్ని సర్వ ఉపాయంగளையும் ప్రవర్తిப்பித்த విడத்திலும் అణుగవన్నాదపడి కడుమై తోత్తైరుండారుగల్. సమీపించడానికి వీలు లేనట్లుగా వాళ్ళతోటి నీతో వాళ్ళ బొమ్మలు ముట్టుకోవటానికి, అవి లాక్కోవటానికి ఎన్ని వాళ్ళ యొక్క పెంపుడు చిలకలతోటి మాట్లాడటం, ఇలాంటి ఎన్ని కార్యాలు చేశాడు. అయినప్పటికీ కూడా సమీపించడానికి వీలు లేనట్లుగా వాళ్ళు అలా ఉన్నారు. ఆళ్వార్ నాయకి ఆవిడ యొక్క చెలికత్తెలు. ఇని చెయ్యలావదు ఎన్ను పార్తాన్. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆలోచించాట ఈయన. బలత్తాలే కార్యం కొల్లువోం ఎన్ను నిశ్చయిత్తు ఎవరగల్ పావయ్యే ఎడుప్పానాగ కనిపిస్తాన్. సరే, బలత్తాలే బలవంతంగానైనా కార్యం కొల్లువోం, ఏదో రీతిగా వీళ్ళ గోష్ఠిలో నేను చేరాలి, వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనుకున్నాడు పాపం. అని నిశ్చయించుకొని ఎవరగల్ పావయ్యే ఎడుప్పానాగ కనిపిస్తాన్, వీళ్ళ యొక్క బొమ్మని లాక్కోవటానికి కనిసిత్తాన్ ఆలోచించాడు పాపం. కనిసిక్క అంటే ఉపక్రమిక్క, ఉద్యుక్తుడు అయ్యాడు ఆయన. ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ ఎన్ను నిனைவு அறியுமவர்களாக ஐயாலே எல்லாரும் கூட வைத்த பாவையை சென்று எடுத்து கொண்டார்கள். ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ ఎన్ను నిனைவு அறியுமவர்களாக ஐயாலே. ప్రేక్షితజ్ఞాస్త కోసలాహ కిందిస్తున్నారు ఆ శ్లోకం. ఇది ఇంగితజ్ఞాస్తు మగధాః ప్రేక్షితజ్ఞాస్తు కోసలాః అర్ధోక్తా కురుపాంచాలాః సర్వోక్తా దక్షిణాపదాః ఎంగల్ ఎన్ను బహువచనమాయ్. ఎలాంటి వాళ్ళట? మగధ దేశస్థులైతే ఎలా ఉంటారంటే ఇంగితజ్ఞులు. వీళ్ళు ఏం చెప్పకపోయినప్పటికీ, మాట్లాడకపోయినా వీళ్ళ మనసులో ఉన్న భావాన్ని గ్రహించేటువంటి వాళ్ళు ఇంగితజ్ఞులు. అలానే ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ, కోసల దేశస్థులు అంటే ఎలాంటి వాళ్ళు? ప్రేక్షిత చూసి అంటే వాళ్ళు మనసులో ఉన్న భావాన్ని వీళ్ళు చూసి గ్రహించగలుగుతారు. అర్ధోక్తా కురుపాంచాలాహ, సొగం చెప్తే విని సొగం విషయం చెప్పగానే మనకు అర్థమైపోయింది అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? కురు పాంచాలాహ, పాంచాల దేశస్థులు.
కురుదేశ ఇది వాళ్ళందరూ కూడా. ఇకపోతే ఆఖరి వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళెవరు ఉండండి, సర్వోక్తా దక్షిణాపదాహ, అంతా చెప్తే తప్ప అర్థం కానటువంటి వాళ్ళు ఎవరు, దక్షిణ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. అలా ఇప్పుడు ఈయన కూడా ప్రేక్షితజ్ఞ కోసల అని ఒక్క నిమిషం, ప్రేక్షితజ్ఞ కోసలాహ ఎందు నేనైవు అరివు అవరగయ్యాలే అంటే కోసల దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చూపుని పట్టి ఎదుటి వాళ్ళ హృదయాన్ని కనిపెట్టగలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఈయన కూడా కోసల దేశంలో పుట్టిన వాడే కదా రామచంద్ర. ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ అని వాళ్ళ యొక్క భావాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు కదా చూపుని పట్టి. అందుకని దాంతో ఏం తెలుసుకున్నాడు, ఆళ్వార్ నాయకికి ఏ క్రీడా పరికరం అంటే ఇష్టం, ఏ బొమ్మ అంటే ఇష్టం అని తెలుసుకున్నట్ట పాపం. ఎల్లారూ కోడవైత్త పావయ్యే సెండ్రు ఎడుతు కొండారుగల్, ఎల్లారై కోడవైత్త పావయ్యే అందరు కలిసి ఉంచుకున్నటువంటి ఆ బొమ్మని సెండ్రు ఎడుతు కొండారుగల్ వెళ్ళాడు వాళ్ళ గోష్ఠిలోకి. వాళ్ళ చేతిలో ఉన్న అందరు కలిసి ఒక బొమ్మని పట్టుకొని ఉంటే ఆ బొమ్మని లాగేస్తున్నాడు ఈయన. అదుదాన్ నంకార్యం ఎన్నే ఇరుందాన్, ఆ లాక్కున్నవాడు ఇది తాను చేసింది తప్పనైనా భావించద్దు, అదేమి లేదు, అదుదాన్ నంకార్యం ఇది నా పనేనే అన్నట్టుగా అలా నిలబడి ఉన్నట్ట ఆయన. పృథక్ ప్రయత్నాపేక్షితం ఎన్నికే ఒழிయప్పెత్తోం ఎన్ను పార్తాను, ఇంకొక ప్రయత్నమే చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క ప్రయత్నంలోనే చక్కగా ఆళ్వార్ నాయకికి వాళ్ళ చెలికత్తెలకి ఇష్టమైనటువంటి బొమ్మని లాక్కోగలిగాను కదా అన్నట్లుగా ఆయన పృథక్ అపేక్షితం ఎన్నికే ఒழிయప్పెత్తోం, బా ఎంత బాగా ఇంకో ప్రయత్నం లేకుండా ఒక్క ప్రయత్నంలో వాళ్ళకి ఇష్టమైన బొమ్మను లాగేసుకోగలిగానని సంతోషంగా నిలబడి ఉన్నట్ట. ఆయన నిలబడి చూస్తున్నాడు. ఎలా తిరుక్కురవై పోలే ఆளுக்கு ஆளாய் నిండు హైపిడక్క వేండావాయిరుండదు. అలా తిరుక్కురవై రాసక్రీడ జరిగిన సమయంలో, రాసక్రీడ జరగాలంటే ఒక్క కృష్ణుడిగా ఉంటే గోపికలందరూ ఆనందపడ్డారా? కాదు, ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కన్నయ్య. ఈ గోపిక అదే ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణయ్య, ఇద్దరు కృష్ణయ్యల మధ్యలో ఒక గోపిక అన్నట్లుగా ప్రతి గోపికకి ఒక కృష్ణయ్య ఉన్నాడు కదా. అలా అన్ని రూపాలు దాల్చి అక్కడ అనుభవించాల్సి వచ్చింది. కానీ ఆనాడు రాసక్రీడలో వాళ్ళతోటి ఆనందం అనుభవించాలంటే అన్ని రూపాలు కాల్చాల్సి వచ్చింది. అలానే అక్కడికి ఇక్కడికి సామ్యం ఏంటంటే, ఈవేళ ఆళ్వార్ నాయకి యొక్క చెలికత్తెలకి అందరికీ ఇష్టమైన బొమ్మ నేను పొందగలిగానే, ఇది ఈయన భావన. అది తిరుక్కురవై పోలే ఆளுக்கு ఆళాయి నిండు కైపిడక్క వేండ, అలా ప్రత్యేకం ఈ గోపిక గారికి ఒక కృష్ణయ్య, ఆ గోపిక గారికి ఒక కృష్ణయ్య, ఆ గోపిక గారికి ఒక కృష్ణయ్య, అలా అన్ని రూపాలు తాల్చాడు కదా. అలాంటి అవసరం లేదు ఇక్కడ. అలానే ఇక్కడ ఈ చెలికత్తెకి ఒక బొమ్మ, ఆ చెలికత్తెకి ఒక బొమ్మ, ఆళ్వార్ నాయకికి ఒక బొమ్మ అంటే అవన్నీ ఎక్కడ లాక్కుంటాడు కనుక ఇప్పుడు అలా అవసరం లేకుండా అందరికీ ఇష్టమైన బొమ్మ వాడు చేతితో పట్టుకొని ఉంచుంటే ఇది ఒకే జబ్బలో అందరి యొక్క ఇష్టాన్ని నేను లాగేసుకున్నాను కదా. ఇది నల్లవాయిప్పు ఎన్ను ఎవరగల్పావై చెండు పత్తినాన్, అదే నల్లవాయిప్పు మంచి ఉద్దేశం, మంచి ఫలితం అన్నట్లుగా ఈ ఎండు ఎవరగల్పావయ్యే చెండు పత్తినాన్ వీళ్ళ యొక్క బొమ్మని వెళ్ళి పత్తినాన్ పట్టుకున్నాడు. కన్మమన్రు అంటోంది ఆడవారి నాయిక. వారాయ్ ఉనకు ఇది కార్యం మన్ను కెడాయ్ ఎన్గిరారుగల్, వారాయ్ రావయ్యారా, ఏమిటిది, నీకు ఇది కార్యం మన్ను కెడాయ్, నీకు ఇది తగినటువంటి పని కాదు అంటోంది ఆళ్వార్ నాయకి. ఆయన ఏంతాన్ ఇది కార్యం అన్నికే వజువాన్ ఎన్నాన్, ఇదెందుకమ్మా సరైన కార్యం కాదు. కర్మమన్ను అంటే నీకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యము అని ఒకటి, కర్మమన్ను అంటే ఇది మంచి విషయం కాదయ్యా, నువ్వు ఎంత చెడ్డ పని చేసావు, మా బొమ్మని మా అనుమతి లేకుండా మా అందరి చేతుల్లోంచి లాక్కోవడం అంటే అది మంచి కార్యమా? కాబట్టి మంచి పని కాదయ్యా వారాయ్, ఉనక్కి ఇది కార్యమన్ను కూడా నువ్వు చేయదగినటువంటి పని కాదు అని ఆవిడంటే, ఎందుకని కాదు, ఇది కార్యం మన్నిక్కే ఉజువాన్యన్న,
ఇది మంచి పని కాకుండా ఎందుకైపోతుంది అని అడిగాట ఆయన. ఎంగల్ కయ్యిల్ పావై పరిప్పదు, మా చేతిలో ఉన్నటువంటి బొమ్మని లాక్కోవటం మంచి కార్యం ఎలా అవుతుందయ్యా? ఇదిదాన్ ఆరదు ఎన్ని రుక్కిరాయ్. ప్రతి పాసన ఇదిదాన్ ఆరదు, ఇది ఎవరిదని నువ్వు అనుకుంటున్నావు? నీ నినెక్కిరవరగలదు అందుకాను. నీ నినెక్కిరవరదు, నువ్వెవరిదో అని భావిస్తున్నావే. ఆ మిన్నెడే మడవారు మొదటి పాసనలో వచ్చారు పాపం వాళ్ళు. ఏది పట్టుకున్నా ఇది వాళ్ళది అనుకుంటున్నావేమో, కాదు ఇది నాది అని ఇవిడు చెప్తుంది. నీ నినెక్కిరవరగలదందు కాన్, ఇది ఎంగళదు కాన్యన్నారుగల్. ఇది నాది, నువ్వు భావించేటువంటి వాళ్ళది కాదు అని చెప్పేసింది ఆళ్వార్ నాయకి. ఎంగళదు, ఇది మాది అని బహువచనంలోనే చెప్పింది పాపం. అదుదాన్ మెయ్యే అన్నాన్. అదుదాన్ మెయ్యే, అది నిజమా అని అడిగాట ఈయన. ఎందుకు? ఈయన ఉద్దేశం ఏమిటి? ఆళ్వార్ నాయకి ఇది నాది అని ఆళ్వార్ నాయకి ఒప్పుకోవాలి అనేది ఈయన ఉద్దేశం. ఆయన ఒప్పుకుంటే కనుక ఆయన సంబంధమైనటువంటి దాన్ని స్వీకరించడం ఈయనకి ఇంకా ఇష్టమైనటువంటి విషయం కనుక ఇది మెయ్యే, ఇది మెయ్యే. ఇదిగో మనం ఒక విషయం అడుగుతాం కదా, ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా, ఇదిగో నువ్వు ఇప్పుడు చెప్పింది నిజమే కదా అని 1కి 2 సార్లు ప్రశ్న వేసినట్లుగా ఆల్వీరే ఇది నిజమే కదా, ఈ బొమ్మ నీదే కదా అంటే కయ్యిల్ పావై పరిపదు. ఆవిడేమంటుంది? కయ్యిల్ పావై పరిపదు, చేతిలో ఉన్న బొమ్మ లాక్కోవడం అంటే అది ఎవరిది అన్నట్లుగా ఏనడితే ఎంగల్ కయ్యిల్ పావై పరిపదు, మా చేతిలో ఉన్న బొమ్మ లాక్కోవటం. ఎంగల్ కయ్యిల్ అంటే ఇది వంగళదా అన్నట్లుగా ఇది మెయ్యే, ఇది నిజమేనా అని అడిగి ఏమిటడ ఎన్నాన్ అన్నట్టు ఆయన. ఎందుకు ఇది నిజమే కదా అన్నది? ఇప్పుడు ఆళ్వార్ నాయకుది అన్నారనుకో, మనకి శాస్త్రం ఏం చెబుతుంది? ఎస్సైతే తస్య తద్ధనమిరే. మనకు మొదటి పాసనంలో వచ్చింది కదా, ఒక భార్యది పుత్రులది వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటివి ఏమైనా కానీ ఆ ఇంటి యజమానికే చెందుతుంది అన్నట్లుగా. ఇప్పుడు ఆళ్వారు ఎవరికి చెందినటువంటి వారు? ఇది సర్వేశ్వరుడికే చెందినటువంటి వారు. కాబట్టి ఆళ్వార్ నాయకుల యొక్క బొమ్మ అంటే అది ఎవరిది అవుతుంది? సర్వేశ్వరుడిది అవుతుంది కదా. అందుకని ఇది మెయ్యే, ఇది నిజమైన ఆళ్వీరే అని అడగటంలో ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఇది నీ బొమ్మ అన్నావు అనుకో, అది నాదే కదా ఇంకా అని అనుకుంటాట ఆయన. అయినా ఇంకొక విషయం, ఆడవాళ్ళు శేషత్వ జ్ఞానం కలిగినటువంటి వారు, ప్రపన్నులు. ఎన్ని భావాలు ఉన్నా, ఎన్ని పాసురాలు రాసినా నేను ఆయనకి దాసుడిని అనే భావంలోనే ఉంటారు తప్ప నాకు నేను స్వతంత్రుడిని అనే భావన ఉండదు కనుక అలా మాట్లాడితే స్వరూప జ్ఞానాన్ని కోల్పోయిన వారు అవుతారు కనుక ఎన్ని మాటలు మాట్లాడినా అది సర్వేశ్వరుడికి దాసుడిని అనేటువంటి విషయాన్ని తెలుసుకునే మాట్లాడతారని. అందుకు నేను అది దాని మెయ్యే అన్నాను. ఇది నిజమైన ఆళ్వారే? ఓ నిజమే. ఎందుకని ఎస్ అయితే తస్యతద్ధనమిరే, అయితే ఇది నాదే అన్నాడు ఆయన. ఎవరగల్ స్వరూపజ్ఞరాగయ్యాలే ఇవనుడ ఎవరుగలిరే. వీళ్ళందరూ స్వరూపజ్ఞులు, స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనుక ఇవన్ ఉడై ఎవరుగలిరే, ఆయన వాళ్లే కదా వాళ్ళంతా. వాళ్ళైనప్పుడు వీళ్ళ బొమ్మ ఆయనదే అవుతుంది కదా. అది ఎవరగల్యంగలదు ఎంకైరే అవన్ విరుపత్తుక్కు అడి. వీళ్ళు ఎంగలదు మాది అని అంటే కదా ఆయన ఇంకా ఆయన కోరుకోవడానికి మూలం ఏమిటి? ఇది మాది అని వాళ్ళు భావించడమే. ఈ పదం ఈ విషయం చాలాసార్లు ప్రతిపాసనలో వస్తుంది. ఏమిటది అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క వస్తువులని అది తనవిగా భావిస్తాడు సర్వేశ్వరుడు. వాటిని పొందటానికి ప్రయత్నం చేసి మరీ పొందుతాడు. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇది నాది అంటే వాళ్ళది ఇంకా స్వీకరించాలనే ఆశ కలుగుతుంది ఆయనకి. అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ స్వరూప జ్ఞాని అజ్ఞాని అంటే ఏమిటి? స్వరూప జ్ఞానం కలిగి ఉండటం, స్వరూప జ్ఞానం లేకుండా ఉండటం. స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు నాది అన్నారంటే అది ఆయన కావాలని కోరుకుంటాడు. స్వరూప జ్ఞానం లేనటువంటి వాళ్ళు నాది అని ఆయనకి సమర్పించాలని భావించినా ఆయన స్వీకరించడు. స్వరూప జ్ఞానం కలిగిన వాళ్ళు సమర్పించకపోయినా బలవంతంగా లాక్కుంటాడు. కానీ స్వరూప జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇది నాది అనుకుంటూ సమర్పించారనుకోండి, అది ఆయన స్వీకరించడు.
ఆయన ఇంతలా కోరుకోవడానికి కారణం ఎంగలదు ఎన్ గయ్యిరే అవన్ విరుపత్తు కోడి ఎవరగలదు ఎన్నుమిడం అరుదు ఇట్టు కొల్లు గయ్యిలే అవనుకు తాత్పర్యం. ఎవరగలదు ఆయన? అదుదాన్ మెయ్యే అది నిజమేనా? ఆల్వీరే అది నిజమేనా? ఇది మీదేనా అన్నట్లుగా ఎందుకు అన్నిసార్లు అడిగాట? ఎవరగలదు ఎన్నుమిడం అరుద ఇట్టు కొల్లు గయ్యిలే అవనుకు తాత్పర్యం. అది వేలది అని తెలిసి పొందటంలో ఆయన ఉద్దేశం. వేలది అని చెబితే ఇంకా సంతోషంగా లాగేసుకుంటాడనమాట. అది ఆయన ఉద్దేశం. అది నీ నినైక్కిరెవరగలదు అందు ఎన్గయ్యిరే ఎవరు గడుపు తాత్పర్యం. ఆయనకు ఉద్దేశం ఏమిటి? ఇది నాది అని ఆళ్వార్ నాయకి అనాలి అనేది ఆయన ఉద్దేశం. ఈ ఆళ్వార్ నాయకి ఉద్దేశం ఏమిటి? నువ్వు ఎవరిదో అనుకొని దీన్ని కావాలని కోరుకుంటున్నావు కదా, కాబట్టి వాళ్ళది కాదయ్యా, ఇది నాది అని చెప్పడంలో ఆళ్వార్ నాయకి యొక్క భావన. ఎంగల్ కయ్యిల్ పావై పరిప్పదు ఎవరుగల్ కయ్యిలే పాది పొడుత్తు పోలే కాణుం పరిప్పదు. ఆ లాక్కునేటప్పుడు ఎలాగ పూర్తిగా లాగేసుకోలేదట. కయ్యిల్ పాది కొడుత్తు పోలే, వాళ్ళ చేతిలో కొంచెం వెయ్యిన చేతిలో కొంచెం ఉండేలాగా ఇప్పుడు ఆ బొమ్మని ఇద్దరూ పట్టుకొని ఉన్నారు. ఆ రీతిగా లాక్కున్నట్ట ఆయన. ఎందుకు? ఆ వరగల విట్టు కడక్క నిర్పుమదిల్ ఒక ప్రయోజనమిల్లయ్యే. వాళ్ళు దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి ఈయన మొత్తం లాక్కుంటే ఏం ప్రయోజనం లేదట. అత్తై అవరగల్ ஒரு தலை 10 தானும் ஒரு தலை 10 அந்நிரே ஒரு கலத்திலே ஒன்பாரை పోలే భోగమాయిరుప్పదు భోగం ఆయిప్పదు. పూర్తిగా ఈయన లాగేసుకున్నాడు అనుకోండి, ఈయనకి పెద్ద ఆనందం ఏమి ఉండదు. వాళ్ళ చేతిలో ఉన్న ఆనందం ఉండదు. పూర్తిగా లాగేసుకొని ఇది నా సొంతం అని చెబుదామన్నా ఆనందం ఉండదు. ఆ వస్తువుని పాది కొంచెం ఈయన పట్టుకుంటాడు, కొంచెం వాళ్ళు పట్టుకుంటారు, అప్పుడట ఆయనకి ఆనందం. ఎందుకు? ఎవరగల్ కయ్యిలే పాది కొడుతూ పోలే కాను. అది కదా. అత్తై అవరగల్ ఒరుతలై 10 వాళ్ళు ఒకవైపు పట్టగా తాను ఒరుతలై 10 మన్నిరే తాను కూడా ఇంకోవైపు పట్టుకుంటే కదా ఆయనకి ఎంత భోగ్యంగా ఉంటుందట. ప్రియుడు ప్రియురాలు ఒరు కలత్తిలే ఉంబారైపోలే భోగమాయిప్పడు. ఇద్దరు కలిసి ఒకే కంచంలో సాపాడు చేస్తే ఎంత భోగ్యతో అంత భోగ్యంగా ఉంటుందట ఆయనకి. అప్పుడు ఎలానట? ఈ పాలకడలని చిలికాడా? ఆ పాలకడని చిలికే సమయంలో ఈయన మొదలు పెట్టాడా? మొదట దేవతలని రాక్షసుల్ని ఇద్దరి దేవతలు వచ్చి ప్రార్థించారు. ఏమర్రా మీరు సుకుమారులు, సుఖపట్టానికి అలవాటు పడిన వాళ్ళు, అది ఆ రాక్షసుల్ని కూడా తోడు తెచ్చుకోండి, కాస్త వాళ్ళకు కూడా అమృతం పంచుతామని చెప్పండి, ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు, ఇద్దరు కలిసి చిలకండి అన్నాడు. ఇద్దరు కలిసి ఏదో అతి కష్టం మీద మందరగిరి పర్వతాన్ని కొంత దూరం తెచ్చారు, మధ్యలో విడిచిపెట్టేశారు, దాన్నే ఈయనే తెచ్చి పడేశాడు. చిలకటానికి ఒక తాడు వాసుకుని రప్పించారు. అన్ని చేసి ప్రయత్నం మొదలు పెట్టాక వాళ్ళు కాస్త ఇలా చిలికారో లేదో వాళ్ళకి అలసట కలిగింది. చిలకలేమని విడిచిపెట్టినప్పుడు అంత పెద్ద మందరగిరి పర్వతాన్ని తాను ఒక్కడే నిలబడి వాసుకి అనే సర్పంతోటి చిలికినటువంటి వాడు కదా సర్వేశ్వరుడు. ఎందుకు? ఆ అమృత భాండం కోసం, ఆ అమృతం కోసం అంత పెద్ద మందరగిరి పర్వతంతో పాల సముద్రాన్ని చిలికినటువంటి సర్వేశ్వరుడు కులశేఖరాల వారు వారి యొక్క పాసురంలో చెప్తారట. అది రేపల్లెలో ఒక గోపిక దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఎక్కడికో వెళ్తోందో అవతల కూర్చొని ఉంది. అక్కడ చల్ల చిలకాల్సిన కార్యం ఉన్నది. ఆవిడేమన్నది, చిన్న పాత్రే కదా, చిన్న పాత్రలో కవ్వం పెట్టి ఒక్కళ్ళైనా చిలకచ్చు కదా, ఈయన చిలకటానికి ఆరంభించబోతూ ఉన్నాడు. సరే, ఆ గోపిక ఏ పని మీద వెళ్తోందో అవతలకు వెళ్తోంది. ఆ వెళ్ళేటువంటి గోపికని నువ్వు కూడా రా చిలకాలి అన్నాడు. ఎందుకు చిలకాలనుకున్నాడు? అది ఎంత పాత్ర? చాలా చిన్న పాత్ర. ఆ పాత్ర కంటే కూడా వీళ్ళు చిలకటానికి పెట్టుకున్న కవ్వమే పెద్దదా అన్నట్టుంది, ఆ తాడే పెద్దదా అన్నట్టుంది. ఆ కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే ఎలా చిలుకుతున్నట్ట? ఒకవైపు ఆ గోపిక గారు పట్టుకోమన్నట్ట తాడుని, రెండో వైపు ఈయన పట్టుకొని చిలుకుతూ ఉన్నట్ట. ఈ ఆ చిన్న పాత్రలో కవ్వాన్ని పెట్టి చిలుకుతున్నది ఒక్కడు చిలకచ్చు కదా. పాల సముద్రాన్నే ఒక్కడు మందరగిరి పర్వతంతో చిలకగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఆ కన్నపిర ఇప్పుడు గోపిక గారితోటి కూడి ఆవిడని ఒకవైపు పట్టుకోమన్నాడు కవ్వంతాడు, ఈయన ఒకవైపు పట్టుకొని ఇద్దరు కలిసి చిలుకుతూ ఉన్నారట. ఆ చిలుకుతూ ఉంటే
పాత్రలో ఉన్న మజ్జిగ కంటే కింద పడిపోయినటువంటి మజ్జిగ ఎక్కువ ఉన్నాయట. అంటే పాత్ర అంత చిన్నది, ఈ చిలుకుతూ ఉన్న అంటే కవ్వం అంత పెద్దది కావటంతో దాంట్లో నిలబడకుండా అటు చుట్టూ పడిపోతూ ఉన్నాయట ఆ మజ్జిగన్నీ కూడా. పడిపోతూ ఉంటే అది కదా చూడాలి, అయ్యో ఈ మజ్జిగలా పడిపోతున్నాయని. కానీ ఆ చిలికే సమయంలో ఏం చేస్తున్నట్ట, ఈ చల్ల చిలకటం కాదు ఆయనకు కావాల్సింది, ఈ కవ్వం తిప్పటము కాదు, ఆ చల్ల కింద పడ్డాయా పాత్రలో ఉన్నాయా అని కాదు ఆయనకు కావాల్సింది. ఆ ఒక గోపిక గారి యొక్క సంబంధంతో చల్ల చిలుకుతున్నాడు కదా ఆయన. ఆ గోపిక గారితోటి ఉన్న సంబంధం ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది. అది ఆయనకి చల్ల చిలకటంలో ఆనందం కాదు, గోపిక గారితోటి కూడి చిలకటంలో ఆనందం. నేల మీద చల్ల పడిపోతుంటే చల్లని కదా చూడాలి, కానీ ఆ గోపిక గారి ముఖం చూస్తూ చల్ల చిలుకుతూ ఉన్నట్ట. అలా ఆయనకి ఆనందం ఏమిటి, భాగవతుల యొక్క స్పర్శ. అంటే ఆ కవ్వపు తాడుతోటి అటు గోపిక గారి స్పర్శ, ఇటు ఈయన యొక్క కరస్పర్శ. అలానే ఇక్కడ కూడా ఆళ్వార్ నాయకి యొక్క ఆ బొమ్మ మీద మొత్తం లాగేసుకోలేదు. ఒకవైపు ఆళ్వార్ నాయకి పట్టుకొని ఉన్నది, మరొక వైపు ఇదిగో ఈయన పట్టుకుని ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఆనందం అనమాట. ఎంత ఆనందం అంటే ஒரு కలత్తిలే ఉండారై పోలే గురుమాయిప్పదు. ఒకే పాత్రలో ప్రియుడు ప్రియురాలు ప్రసాదం స్వీకరించినట్లుగా సాపాడు చేసినంత ఆనందం ఆయనకి. అందుకనే పూర్తిగా లాగేసుకోలేదు బొమ్మని. కయ్యిల్ పావై పరిప్పదు కిరక్కిరదెల్లాం కిడక్క ఎంగల్ కయ్యిల్ పావై పరిప్పదు కన్మమన్ను. ఇదిగో జరిగిపోయిందేదో జరిగిపోయిందయ్యా ఆళ్వార్ నాయక్ అంటోంది. నా ఎంగల్ కయ్యిల్ పావై పరిప్పదు కన్మమన్ను. నా చేతిలో ఉన్న బొమ్మ లాగేసుకోవటం ఇదే సరైన విషయం కాదు, పరిహాసం కాదయ్యా అంటోంది ఆళ్వార్ నాయకి. ఇది మంచి పని కాదు అని చెప్పింది ఆళ్వార్ నాయకి. செய்யக்கடவதல்லாதத்தை செய்யா நின்றாய் உனக்கு இத்தால் ஒரு பிரயோஜனமில்லை காஞ்சன்னார்கள். చెయ్యక్కడవదల్లాదత్తై చెయ్యా నిన్న. నువ్వు చెయ్యాలనుకున్నదంతా చేసేసావయ్యా. ఉనక్కు ఇత్తాలు ఒక ప్రయోజనం ఎల్లై కాన్ ఆళ్వార్ నాయక్. దీనివల్ల నీకేం ప్రయోజనం, ఏ ప్రయోజనం లేదు, కాబట్టి నా బొమ్మ ఏదో నాకు ఇచ్చేసాయి అన్నది ఈవిడ. ఆగా ఇత్తాల్ ఫలిత్తది ఎన్నెన్నిల్. ఎందుకు ఈవిడ ఇంతలా మా బొమ్మ మాకు ఇచ్చేయమని అడిగినా ఆయన ఇవ్వకుండా అలా ఉన్నాడు. దీనివల్ల ఏమిటి ఫలితము అంటే, ఒక వైష్ణవన్ ఎన్నదు ఎన్ను అభిమానిత్తు కై పిడిత్తాల్ అవన్ విరుంబవదు ఎన్నపడి. ఒక వైష్ణవుడైనటువంటి వాడు ఇది నాది అని భావిస్తే ఆయన అభిమానితు కై పిడిత్తాల్ పట్టుకొని ఉంటే అవన్ విరుంబవన్ అది దాన్ని ఆయన కోరుకుంటాడు. ఎందుకు వాళ్ళ యొక్క స్పర్శ ఉంటుంది కనుక. செய்யக்கடவதல்லாதத்தை செய்யா நின்னா என்று நீங்கள் சொல்லுவான் என். செய்யக்கடவதுக்கும் செய்யக்கடవదల్లాదదుக்கும் వరంబు కట్టినేన్ నానన్నో. అయ్యో చెయ్యక్కడవదల్లాదత్తై చెయ్యా నిన్న, చెయ్యకూడని పనంతా చేసేసావయ్యా అని నువ్వు నన్ను అంటున్నావేమిటి. నీంగల్ సొల్లువాన్ ఎన్ పైన అన్నారు కదా, చెయ్యక్కడవదల్లాదత్తై చెయ్యా నిన్నాయ్ అని. అంటే చెయ్యకూడని పని కార్యం చేసావయ్యా నువ్వు, దీనివల్ల నీకేమి ప్రయోజనము అని అడిగింది పైన. అంటే నువ్వు చేయదగినంత చేసావు అన్నాను కదా ఇందాక. కాదు, చెయ్యక్కడవద అల్లారత్తాయి, చెయ్యకూడని కార్యాన్ని నువ్వు చేశావు, దీనివల్ల నీకేం ప్రయోజనం అని ఆళ్వార్ నాయకి అడిగితే ఈయన అడుగుతున్నాడు కదా దానికి సమాధానంగా. ఎందుకు అలా చేస్తాడు అంటే, ఒక వైష్ణవుడు ఇది నాది అని అభిమానిస్తే అది పొందటంలో ఆయనకు కూడా ఆనందం కనుక. చెయ్యక్కడవదల్లాదత్తై చెయ్యా నిండా ఎన్ను నీంగల్ సొల్లువాన్ ఎన్. ఏమిటి, చెయ్యకూడని కార్యం చేశావు, ఇది మంచి పని కాదని నువ్వు నాకు చెప్తున్నావేమిటి అడుగుతున్నాడు ఈయన. ఎందుకట, చెయ్యక్కడవదుక్కుం చెయ్యక్కడవదల్లాదదుక్కుం వరంబు కట్టినేన్నా నన్ను. ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదని శాస్త్రాన్ని ఏర్పరిచిన వాడిని నేను కదా, మరి నువ్వేమిటి చెయ్యకూడని కార్యం చేసావయ్యా, ఇది మంచిది కాదని నువ్వు చెప్పడం ఏమిటి నాకు. అవన్నీ ఏర్పాటు చేసింది నేనే కదా. ఇది శాస్త్ర ప్రకారం శాస్త్రాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఈ కార్యం చెయ్యొచ్చు, ఈ కార్యం చెయ్యకూడదు అని ఒక నియమనాన్ని ఏర్పాటు చేసింది నేనే కదా. అలాంటప్పుడు నువ్వు నాకు చెప్తావేంటి అన్నాడు ఆయన. నువ్వు నాకు చెప్తావు, వరంబు కట్టినేను నానన్నా. అసలు ఒక నియమం ఏర్పాటు చేసిన వాడిని, ఒక హద్దులు ఏర్పాటు చేసిన వాడిని నానన్నో నేను కదా అన్నాడు ఆయన. అప్పుడు కలం కడల జ్ఞానం ఉండిట.
ప్రళయాది ఆపత్తిలే వత్తై ఎల్లాం ఎడుత్తు వైత్తిలే వైత్తు నోక్కిత్తిలేనో. అదిగో ప్రళయాపత్తి కలిగింది ఈ జగత్తు మొత్తానికి. ఆ సమయంలో ఇవత్తై ఎల్లాం ఎడుత్తు, ఈ లోకాలన్నిటినీ జగత్తులన్నింటినీ కూడా పైకి తీసి వైత్తిలే వైత్తి నోక్కిత్తిలేను, నా గర్భంలో దాచుకున్న వాణ్ణి నేను కాదా అని అడిగాడు ఆయన. ఎవరగల్ అలவும் అప్పడియే ఆగాదే తాన్. అలానే ఆయన ఉద్దేశం ఏమిటి, ఇలా వీళ్ళ యొక్క బొమ్మని తీసుకోవటం కూడా వీళ్ళకి ప్రయోజనం చేకూర్చడం కోసమేనట. ఎవరగల్ అలவும் అప్పడియే ఆగాదుదాన్. అలానే వీళ్ళని కూడా రక్షించాలి అంటే తన యొక్క స్పర్శ కలిగించాలనేటువంటిది ఆయన ఉద్దేశం. అందుకనే తాకి బొమ్మ లాగేసుకున్నాడు ఆయన. ఈవిడ యొక్క చేతిని స్పృశిస్తూ బొమ్మ లాక్కున్నాడు. అంటే ఈయన యొక్క స్పర్శ ప్రళయ కాలంలో అవన్నీ ఎలా రక్షించబడ్డాయి, ఆయన యొక్క గర్భ సంబంధంతో ఇవన్నీ రక్షించబడ్డాయి. అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయకిని కూడా రక్షించాలి కదా, ఈవిడ కూడా ఉజ్జీవనం కావాలి కదా, అంటే ఏం చేయాలి, ఈవిడని స్పృశించాలి. ఎవరగలவும் అప్పడియే ఆగాదే తాను, వీళ్ళని కూడా అలానే రక్షించాలి కదా అని ఇవన్ చెన్పరిత్తిలనాగిల్ అజియుమల్ ఆగాదే అవరగలదు. ఈయన వెళ్ళి కనుక అలా స్పృశించకపోతే వాళ్ళందరూ నశించిపోయే ప్రమాదం ఉన్నది కదా. అంటే ఈయన యొక్క స్పర్శ లభించకపోవటం వల్ల, అందువల్ల తాకాడనమాట ఆయన. అవస్థాంతరత్తై ఎవరగల్ అళమోప్పడియాగ ఎవరు சென்று பரித்திலனாகில் அழியுமளவாகாதே அவர்களது அவஸ்தாந்தரத்தை பஜித்தாகிலும் కిరక్కుమిరే. అవస్థాంతరத்தை భజిత్తాగిலும் కిరక్కుమిరే అంటే ఏది, ఇప్పుడు జగత్తుని రక్షించాడు ప్రళయ కాలంలో. జగత్ అంటే ఏమిటి, అది అచేతనమైనటువంటిది. అలాంటి జగత్ అయితే కనుక ప్రకృతి అంటే మనమెవరము జీవులు, ఆడవాళ్ళు జీవులు, జగత్తు ప్రకృతి. ప్రకృతి ఏమిటి అంటే ఈ జీవుడు అనేటువంటి వాడు ఆయన యొక్క సంబంధం లేకపోతే నశించిపోతాడు. కానీ ప్రకృతి ఎలాంటిది అంటే అవస్థాంతరంలో అయినా జీవించి ఉంటుంది. ఎలాగా, ముందు పంచభూతాలని సృష్టించాడు, ఆ తర్వాత వాటిల్లోంచి అహంకారాన్ని నుంచి మహత్తు, ఇలాంటివి ఈ రూపాన్ని మార్చుకొని ఇంకొక రూపంలో అయినా జీవించి ఉంటాయి. కానీ జీవుడంటే అలా కాదు కదా. కాబట్టి ఆళ్వార్ నాయకిని మనం ఉజ్జీవింప చెయ్యాలి అంటే నా స్పర్శ వాటికి ఆళ్వార్ నాయకి కావాలి అని సృష్టించేట పాపం ఈయన. అందుకని అవస్థాంతరత్తై భజిత్తాగిలుం కిరక్కుమిరే ఎవరగలుక్కు ఇవనై యోజిందాండు సత్తానాశమిరే ఉళ్ళదు. అదిగో వీళ్ళకి కనుక ఈయన స్పర్శ లభించకపోతే వాళ్ళ యొక్క సత్త నశించిపోతుంది, అంతే కదా. అంటే వాళ్ళకి ఇంకా స్వరూపమే లేకుండా పోతుంది. అందుకని ఆపద్రక్షకన్ అన్నోనాన్, ఏమి నేను ఆపద్రక్షకుణ్ణి కదా, అందుకే నేను మిమ్మల్ని సృష్టించాను, మీ బొమ్మ పట్టుకున్నాను అన్నాడు ఆయన. ఏమిటి ఆపద్రక్షకుడు, అదిగో ప్రళయ కాలంలో ఈ జగత్తులన్నింటినీ తన బొద్దలో వేసుకొని రక్షించేటువంటి ఆపద్రక్షకుణ్ణి కదా. అలానే ఈవేళ నా యొక్క స్పర్శ మీకు ఇవ్వటం కూడా ఆపద్రక్షకత్వంలోని భాగమే అన్నట్టుగా అన్నట్ట ఈయన. ఆన పింబు நான் செய்யுமவையெல்லாம் பிரயோஜன நிரபேட்சமாய் அன்றோ விருப்பது ஆகையினால் எனக்கு ఇది తానే ఇదే ప్రయోజనం. నేను ఆపద్రక్షకుణ్ణి కదా, నేను చేసేవన్నీ కూడా. అయినా మీకు ఒక విషయం తెలియదా, నేను ఏదైనా ఒక పని చేశాను అంటే అది ప్రయోజన నిరపేక్షగానే కదా నేను చేస్తాను. ఏమిటి ప్రయోజనం, మరి జగత్తులన్నీ రక్షించాను, ఏదైనా ప్రయోజనం ఆశించి చేశానా, నేను చేయలేదు కదా. ఆగయినాల్ ఎనక్కిది తానే ఇదే ప్రయోజనం. మరి ఇక్కడ ఏమిటి ప్రయోజనం, ఇక్కడ కూడా నేను నిష్ప్రయోజనంగానే చేశాను కార్యాన్ని. ఏమిటిది అంటే నీకు దీన్ని నా బొమ్మ తీసుకోవటం వల్ల నీకేం ప్రయోజనము అని ఆళ్వార్ నాయక్ అడిగితే ఆ బొమ్మని పొందటమే ప్రయోజనం, ఇంకా వేరే ప్రయోజనం ఏం లేదమ్మా. ఆగైనాల్ ఎనక్కు ఇది తానే ఇదే ప్రయోజనం, నీ యొక్క బొమ్మని నీ కరస్పరిశని పొందడమే నాకు ప్రయోజనం, ఇంకా వేరే ప్రయోజనం లేదు. ప్రయోజనత్తుకు ప్రయోజనం ఒరుమందు అనవస్థయ్యామిరే. ప్రయోజనానికే ప్రయోజనం వస్తే నేను చెప్పు, ఒకటి దీనివల్ల అది, దానివల్ల అది, దానివల్ల అది అంటే అనవస్థ ఏర్పడుతుంది కనుక దీన్ని పొందటమే
ప్రయోజనానికి ఇంకో ప్రయోజనాన్ని వెతకూడదు కదా మనం. ఇత్తే సాధనమాగనే తిరుక్కిరలే నాన్ వేరయ్యుండే ప్రయోజనమాగ సాధిత్తు కొల్వదు ఎన్నాన్. దీన్ని సాధనగా నేను భావిస్తే, నీ దగ్గర నుంచి బొమ్మ లాక్కోవడం ఒక సాధనం అని భావిస్తే ఇంకో ప్రయోజనాన్ని నేను ఆలోచించాలి. కానీ నేను దీన్ని సాధనగానే భావించలేదు కదా, దాన్ని పొందటమే ప్రయోజనం అనుకున్నాను. కానీ దాన్ని లాగేసుకోవటం ఒక సాధనము, దానివల్ల ఇంకో ప్రయోజనాన్ని పొందాలి అని నేను అనుకోలేదు కదా. కాబట్టి ప్రయోజనానికి ఇంకో ప్రయోజనాన్ని వెతకూడదని నీ ఎంగన్ సొల్లు మధు వార్తయ్యన్ను కాన్. నువ్వు ఇలా మాట్లాడటం పెద్ద విషయం ఏం కాదు ఆల్వీరే అన్నాడు ఈయన. ఎంగల్ అప్పుడు ఈవిడంటుంది, ఎంగల్ ఇసేవి నిక్కే ఇరుక్క నీ బలత్తాలే పరిక్కిర ఇరుక్కు ఆపద్రక్షకం ఎన్ను సొల్లుగిర ఇదు నిదర్శనమాగ మాట్లాదు కాన్. స్వామి, ఇప్పుడు జరిగింది ఏమిటో చెప్పండి. నేనేమడిగాను? నా బొమ్మ, నా క్రీడా పరికరం నా అనుమతి లేకుండా నువ్వు బలవంతంగా ఎందుకు లాక్కున్నావయ్యా అని నేను అడిగితే నువ్వేం చెప్పావు సమాధానం? ఆపద్రక్షకం ఎన్ను సొల్లుగిర ఇదు. నేను ఆపద్రక్షకుడినయ్యా అని సందర్భం లేని విషయం చెప్తావేంటి నువ్వు? ఇది నిదర్శనమాగ మాట్లాదు కాన్, ఇది సరైన విషయం కాదయ్యా అన్నది ఆళ్వార్. నేను అడిగిన విషయం ఏమిటి, నువ్వు చెప్పే సమాధానం ఏమిటి? నువ్వు ఆపద్రక్షకుడు అయితే అయి ఉండొచ్చు, కానీ నేను అడిగిన ప్రశ్న ఏమిటి? ఎందుకయ్యా నా వస్తువుని బలవంతంగా నా అంగీకారం లేకుండా స్వీకరించావేమిటి అని అడిగా. అది కదా నువ్వు చెప్పాలి. నేను ఆపద్రక్షకుణ్ణి, ప్రళయ కాలంలో జగత్తులన్నింటినీ రక్షించినటువంటి వాడిని నా బొద్దలో పెట్టుకొని అదే నిష్ప్రయోజనంగా ఏ ప్రయోజనం ఆశించకుండా చేసి ఎన్ని చెప్తావెందుకు నాకు అంటాను. ఆన పిన్బు ఉనకు గుణహాని ఏకాన్మేట్పడువదు ఎన్నారుగల్. ఇలా చేస్తే కనుక నీకు గుణహానే వస్తుంది. ఇది నీకు మంచి విషయం కాదు. నిన్మల నెడియాయ్ బహుగుణనాన ఎనక్కు ஒரு దోషం కిడక్కుం కాటిల్ అది తెరియా నిన్నదో ఎన్నాన్. అనేక గుణాలు కలిగినటువంటి వాడిని నేను. దానికి ఒక దోషం కిడక్కుం కాటిల్ అది తెరియా నిన్నదో. ఏమిటా తెలీదా ఏమిటి? ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడిని ఏదైనా ఒక చిన్న దోషం వస్తే అది తెలీదా ఏమిటి? చూసిన వాళ్ళు ఇన్ని గుణాలు కలిగిన వాళ్ళు ఈ ఒక్క దోషమే ఉందిలే అనుకోరా అన్నాడు ఆయన. నిర్మల నెడియాయ్. ఇంకా ఏం చెప్పాడు? నిర్మల నాన చంద్రను కుమందో మరు కిరక్కిరదు. ఇదిగో చంద్రుడు ఎంత నిర్మలమైనటువంటి వాడో నేను అంత నిర్మలుణ్ణి. ఏది చంద్రుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ప్రకాశించేటువంటి వాడిని. కాబట్టి నాకే దోషాలు అంటవమ్మా, ఎందుకు? నేను బహుగుణాలు అనేక గుణాలు కలిగిన వాడిని కాబట్టి ఈ విషయాన్ని పెద్ద దోషంగా ఎవరు భావించర్లేదు అన్నట్టుగా నేను చంద్రుడు లాంటి వాడిని అని ఈయననగానే ఆవడంటోంది కదా. నిర్మల నాన చంద్రుని కుమందో మరుగి కిడక్కిరదు. నిర్మలమైన చంద్రుల్లో కూడా ఒక మచ్చ ఉంటుందయ్యా, అది నువ్వు చూసావో లేదో. తెల్లటి చంద్రుల్లో నల్లటి చిన్న మచ్చ అందరికి కనపడుతుంది కదా. ఆన పిన్బు అలాంటప్పుడు గుణం ప్రకాశిక్కుమెరమెంగుం గుణహానియం ప్రకాశిక్కుం కాన్. నీ గుణాలు ఎక్కడెక్కడైతే ప్రకాశిస్తాయో ఇన్ని గుణాలు కలిగిన వాడని చెప్పుకున్నట్టుగా నీ యొక్క గుణహాని కూడా ప్రకాశిస్తుంది. కేవలం నీ గుణాలు ప్రకాశించి నీ యొక్క దోషాలు ఏముందో ఇంత చిన్నదే కదా అని ఎవరు వదిలేరు. చూసుకో, గుణం ప్రకాశిక్కుమెడమెంగుం గుణహానియం ప్రకాశిక్కుం కాన్. గుణాలు ప్రకాశించిన చోట నీ యొక్క గుణహాని కూడా ప్రకాశిస్తుందయ్యా అని నిర్మల నెడియాయ్. నిర్మలుడంటే హేయ ప్రత్యనీకనాయ్ అపరిచ్ఛేద్య మహాగుణనానవనే. నిర్మలుడు అంటేనట హేయ ప్రత్యనీకుడు, ఏ దోషాలు అంటనటువంటి వాడు. అదే నెడియాయ్ అంటే అపరిచ్ఛేద్యుడు, అంటే ఇంత అని చెప్పడానికి ఛేదించి చెప్పడానికి వీలు కానటువంటి వాడు. అలాంటి మహాగుణనానవనే గొప్ప గుణాలు కలిగిన వాడా. ఉనక్కు ఏలుం పెజయ్యే ఉనక్కేలుం. నువ్వు చేసినప్పటికీ కూడా ఇది పెజయ్యే, తప్పే. నువ్వు ఎన్ని గుణాలు కలిగినటువంటి వాడివైనా సరే నువ్వు చేసిన తప్పే అన్నది. అపరిచ్ఛేద్యమాన గుణంగళై ఉడయ్యనాయ్ ఉడైమయ్యా ఇరుందాయాగిలం గుణహానియాయే కిడక్కుం కాన్. నీకు అపరిచ్ఛేద్యమైన గుణాలు ఉంటే ఉండుండొచ్చు, గుణహానే తప్పే అని చెప్పింది ఆళ్వార్ నాయకి. ఇవరగల్ ఇప్పటి సొన్నవారే ఇది కూరుమరు మాత్రం కాణామయ్యాలే
பிறர்க்கு பாசரமிட்டு சொல்ல వన్నాదపడియవరగల్ చెవిలే చెలవత్తై చొల్ల పుక్కాన్. వీళ్ళు ఈ రీతిగా ఆళ్వార్ నాయకు చెప్పింది కదా, నీకు ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ గుణహానయ్య, నువ్వు చేసింది తప్పు తప్పే, ఎంత పెద్దవాడు అయినా అని చెప్పగానే మరు మాత్రం కాణామయ్యాలే, ఇంకా ఆయనకి సమాధానం చెప్పడానికి ఏమీ తోకలేదట పాపం. అందుకని ఏం చేశాడు, పిరర్కు పాసరమిట్టు చొల్లవన్నాదపడి, ఇదిగో అలా ఉన్నప్పుడు మౌనంగా, మాట సమాధానం చెప్పలేనప్పుడు మౌనంగా ఉండొచ్చు కదా. ఏం చేశాట, ఇతరులకి మాటల ద్వారా చెప్పడానికి వీలుగానటువంటి విషయాలని ఎవరగల చెవి లేచెలవత్తై సొల్ల పుక్కాన్, వీళ్ళ యొక్క చెవిలో వాళ్ళిద్దరు ఆళ్వార్ నాయకి ఆయన సంశ్లేషలో జరిగినటువంటి విషయాలని అదిగో వాళ్ళ చెవిలో చెప్పడం మొదలు పెట్టాట. ఈయన విషయాన్ని మార్చేస్తున్నాడు, సమాధానం చెప్పిన వరకు చెప్తాడు, చెప్పడానికి రానప్పుడు పాపం ఇలా ఏదో పక్కదారి పట్టిస్తూ ఉంటాడు విషయాన్ని. వన్మమే సొల్లి ఎన్గిరారుగల్, వన్మమే ఇలాంటి మాటలు చెప్పి, ఇది పరిహాసాలే చెప్పి అని, తంగల్ నెంజుం అవన్ నెంజుం అరియుం అత్తనే వాచా వ్యవహరిక్కవన్నాదు. అదిగో ఆళ్వార్ నాయకి యొక్క మనస్సుకి, సర్వేశ్వరు యొక్క మనస్సుకే తెలిసేటువంటి విషయాలు వాక్కులతో చెప్పడానికి వాచా వ్యవహరిక్కవన్నారు, వాక్కులతో వ్యవహరించడానికి వీలు కానటువంటివి. అంటే ఏమిటివి, ప్రణయ వేళయిల్ పణిమొழிகள், ప్రణయ సమయంలో ఉన్నటువంటి ఆ పలుకులు, ఆ మాటలు. ఎమ్మైని విளையாடுதி நீ மர்மம் சொல்லும் போது சொல்லுகிற உன்னையும் கேட்கிற எங்களையும் మరిందెందో சொல்லுவது. ఎమ్మై నీ విளையாடுది, ఇన్ని పనులు ఏం చేస్తుంటే నువ్వు ఇలా నన్ను పరిహాసం చేయటం తగిన విషయమేనా? నీ మర్మం సొల్లుంబోదు, నువ్వు ఆ విషయాలు చెప్పే సమయంలో, మర్మం అంటే ఏమిటి, அந்த వన్మమేదెన్నా తంగల్ నెంజుం ఇత్యాది అసదస్యం ఎన్నపడి, నీ మర్మం అంటే ఏంటి, సదస్సులో చెప్పడానికి వీలు కానటువంటి విషయాలు, ఏకాంతంలో మాట్లాడుకునేటువంటి విషయాలు. సొల్లుగిర ఉన్నయ్యం కేక్కిర ఎంగళయ్యం మరిందెందో సొల్లువెదు, అదిగో సొల్లుగిర ఉన్నయ్యం చెప్పేటువంటి నిన్ను, అంటే తర్వాత సొల్లుగిర ఉన్నయ్యం కేక్కిర ఎంగళయ్యం వినేటువంటి మమ్మల్ని మరిందెందో సొల్లువెదు. కిందిస్తున్నారు చూడండి. ఇత్యాది కరుతూ ఉనక్కుం ఎంగళుక్కుం ఉరవు ఉండానో హాస్యం పన్నలావదు. సొల్లుగిర ఉన్నయ్యం అంటే చెప్పేటువంటి నీకు, కేక్కిర ఎంగళయ్యం మరిందన్నో సొల్లువదు చెప్పేటువంటి మమ్మల్ని మర్చిపోయి కదా నువ్వు ఇలా పరిహాసంగా మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఎప్పుడు పరిహాసం చేయాలి, నీకు మాకు ఏదైనా సంబంధం ఉంటే అలాంటి మాటలు ఏదైనా చెప్పాలి. అలాంటి ఉరవు ఉండానో హాస్యం పన్నలావదు, నీకు నాకు పరిచయం ఉంటే కదా హాస్యం చెయ్యొచ్చు, అసలు ఆ సంబంధమే లేనప్పుడు హాస్యం ఏమిటయ్యా నీకు అని అన్నట్లుగా ఆళ్వార్ నాయకు మాట్లాడితే, ఇవల్ సొన్న మర్మమేరు ఎన్ను ఎంబారై సిలర్ కేక్క, అదిగో వాయి తిరందు పొన్ను పణిత్తదుండు అని పరకాల నాయకు విషయంలో ఏం చెప్పారమ్మా ఆయన నీకు అని తల్లిగారు అడిగితే ఆ రహస్యం ఎప్పుడు బయటపడింది, పెరే వాచ్యాన బిళ్ళయ్య, అదే నమ్మాళ్ళవారు ఆ నాలాయన దివ్య ప్రబంధాన్ని నారములకు ఉపదేశం చేస్తే అలా పరంపరగా నారముల నుండి ఉయ్యకొండారు మనక్కాలు నంబి ఆళ్వందారు, ఇదిగో ఎంబెరుమానాలు ఇలా వచ్చింది కదా. ఆనుక్రమికంగా అంటే క్రమంగా ఒకళ్ళ నుండి ఒకళ్ళకి వచ్చినట్టుగా ఇక్కడ కూడా వన్మం అన్నారు కదా. ఆవిడ చెవిలో ఏదో కొన్ని మాటలు, ఇద్దరు ఏకాంతంలో ఉండి మాట్లాడుకునేటువంటి మాటలు, వాక్కుతో చెప్పడానికి వీలు కానటువంటి మాటలు మాట్లాడాడు చెవిలో అన్నారు కదా. ఆ వన్మం ఏమిటి, ఆయన ఏం మాట్లాడాడు అని అడిగారట ఎంబారిని కొంతమంది. అడిగితే వీరు చెప్తున్నారట సమాధానం, మయర్వర మదినలం అరుళపెత్తవర్ పాసరం నిరమాట్టామల్ వన్మం ఎన్నార్ என்னை பாசனமிட சொல்லுகிரிகளோ ఎన్ను అరుడి చేదారు. మయర్వర మదినలం అరుడు పెత్తవర్ ఆళ్వారు, భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వారు, అలాంటి ఆళ్వారులే పాసురం మీద మాట్లామాలు ఇది అని పదాలతో చెప్పలేక వన్మం అని ఒక పదం అన్నారు. అలాంటి దాన్ని నేను మాటలతో చెప్పగలనా అని చెప్పేశారట ఎంబారు. అంటే ఇక్కడ వన్మం అంటే ఏమిటో ఆయన చెప్పాడు, ఆళ్వార్ నాయకి దానికి వన్మం అని పదాన్ని పెట్టింది అంతే.
ఆ తర్వాత ఏం చెప్పాడనే విషయం ఎవరికి తెలియదు. అది ఇవరగల్ అత్తై ఎల్లాం அது விளையாடுதி அவன் தன்னை விளையாடுதி அவன் தன்னை அதிகமாறி ஒரு மர்மம் சொன்னானான். இவர்கள் అత్త ఎల్లాం విளையாட்டாக்குகிறார்கள். ఆయన ఏం చేశాడు, అవ తన్నై అదే మారి ఆయన్ని తాను కూడా నశింప చేసుకున్నట్టుగా ஒரு మర్మం సొన్నానాన్ ఒక మర్మం ఏదో చెప్పాడు ఆయన. కానీ ఆళ్వార్ నాయకి దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకుండా ఇవరగల్ అత్త ఎల్లాం విளையாட்டாக்குகிறார்கள் దాన్ని కొంచెం పరిహాసంగా తేలిగ్గా తీసేసుకుంటోంది ఆళ్వార్ నాయకి. ఏమడుగుతోంది అందుకని నెంజిలెల్లాదవై సొల్లుగిరవత్తాలు ఉనకు ఎన్న ప్రయోజనం ఉండు ఎన్గిరారుగల్. మనసులో లేనటువంటి మాటలు చెబితే నీకేం ప్రయోజనం అయ్యా? అవి మనసుతో చెబితే ఏదైనా ప్రయోజనం, కానీ మనసు ఎక్కడో మనిషివి ఇక్కడ, దానివల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగింది ఈవిడ. తిరియవం సెలవత్తై సొల్లెప్పుక్కాన్ తిరియవం సెలవత్తై అన్నదు. మళ్ళా ఏమిటో మొదలు పెట్టాడు చెప్పడం. ఏమని, పంచలక్షం కుడియల్ పెంగళం ఎన కూర వందో ఎంగై అని ఒక కథ చెప్పడం మొదలు పెట్టాట. నీకు తెలుసా ఆల్వీరే, నాకు ఆ రేపల్లెలో 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి గోపికలతోటి సంబంధం అని ఇలా ఏదో ఒక కథ మొదలు పెట్టాడు. అది తిరియవం సెలవత్తై చొల్ల పుక్కానికి అందించారనమాట. పంచలక్షం కుడియల్ పెంగళుక్కుం ఎన కూర వందో ఎంగై అలా మొదలు పెట్టగానే ఈవిడంటుంది కదా, అది కేటిల్ ఎన్నైమార్ అది కనుక విన్నారంటే, ఎన్నైమార్ అన్నది బంధువులకు ఉపలక్షణం. మా బంధువులు సొల్లుగిరవై ఎల్లాం ఎంగళ బంధుక్கள் కేట్పార్గడాగిల్ చాలా తప్ప విడుంకిడాయ్. నువ్వు చెప్పేటువంటి ఈ మాటలని ఇప్పుడు దాకా నాతోటి సంబంధం అన్నట్టు ఏదో కొన్ని మాటలు చెప్పావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు మాట మార్చి, ఇదిగో నాకు 5 లక్షల మంది గోపికాశ్రేయులతో తిరుమాళిగల్లో ఉన్న గోపికలతోటి బాగా పరిచయం అని చెబుతున్నావు. ఇలాంటి మాటలు కనుక బంధుక్కలు కేట్పారుగలి బంధువులు కనుక వింటే చాలా తప్ప విడుంకాణం, చాలా తప్పుగా ఆలోచిస్తారయ్యా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకు. ఎన్నైమార్ ఆణ్వుడన్ పిరందారు. ఎన్నైమార్ అంటే తోడబుట్టినటువంటి వాళ్ళు. తన్మ పావం ఎన్నారు. తన్మపావం ఇది ధర్మమా ఇది పాపమా అని కూడా చూడరు నీరు. కాబట్టి ఉన్ పక్కల్ ఎంగళుక్కు భావబంధమిల్లయ్యన్ ఎన్నుమిడం అరియారుగల్. అసలు నీతోటి నాకు భావబంధం ఉన్నదా లేదా అనే విషయం కూడా వాళ్ళు ఆలోచించరు. ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించరు. ఈ అమ్మాయికి మా అమ్మాయికి మా సోదరికి ఆయనతోటి సంబంధం భావబంధం ఉన్నదా లేదా ఇది ఆలోచించరు. నీ మేల్ విజిగిరా అట్టై కండు ఇది చెయ్యలాం ఇది చెయ్యవన్నాదు ఎన్ను పారాదే నలివరుగల్ కిడాయ్. నువ్వు ఇలా నా మీదకు వచ్చి రావటం చూసి నువ్వు ఇలా మాట్లాడటం చూస్తే ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అని చూడరు, నిన్ను బాధిస్తారు కదా. ఆ నాల్యన్ అవరగల్ అది అరియా నిన్నారుగలో అవరగల్ ఇంగిల్లయ్యే అన్నాన్. మళ్ళా వాదన. ఆనాడైతే ఏమిటి ఇప్పుడు అవరగల్ అది అరియా నిన్నారుగలు వాళ్ళకి తెలుస్తుందా ఏమిటి అన్నట్టయినా అని అవరగల్ ఇంగిల్లయ్యే అన్నాన్. వాడు ఇక్కడ లేరు కదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నట్టుగా అడిగాడు ఈయన. పాపం అడిగితే ఓరు నాన్రు அதுவோ முதலிலே தவிரில் அறியாதொழியும் அத்தனை போக்கி எல்லாம் செய்தாலும் உண்டானால் ஒரு நாள் வரையிலே அறிவர்கள் கான். మొదలిలే తవిరిల్ అరియాదొழியும் ఆరంభంలో ఏదైనా తెలియకుండా పోతే పోవచ్చు, కానీ ఎల్లాం చేయదాలం వరగిలే అరివరగలు కాన్. ఏదో కాలక్రమేణ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మెల్లిమెల్లిగా తెలుసుకోరా ఏమిటి? ఇప్పటికిప్పుడు తెలియకపోతే తెలియకపోవచ్చు, కాలక్రమేణా తెలుసుకోరా ఏమిటి? వాళ్ళ చెవిని పడదా అని ఈవిడంటే ఆ జగిదు అరిందాల్ తాన్ ఒరువదన్యన్నాన్. చాలా బాగుందమ్మా, వాళ్ళ తెలుస్తుందన్నావు కదా, చాలా బాగుంది, తెలిసింది, అయితే ఏమవుతుంది అని అడిగాడు ఈయన ప్రశ్న. అడిగితే తడి పిణక్కే ఇదిగో కర్ర దెబ్బలే నీకు. పెన్నై కుత్తుం పూసలమాయ్ అండో తలై కట్టువదు. పెన్నై కుత్తుం అంటే గుద్దులు, ఆ తర్వాత పూసలం అంటే యుద్ధం, అది జరిగేది. ఆ తర్వాత రామావతారத்தில் సర్వ వ్యాపారంగళం విల్కొండే వ్యాపరి కుమా పోలే.
రామావతారంలో అన్ని పనులు కూడా విల్లుతోటే చేశాడు రాముడు. దాని కృష్ణావతారத்திலே సరికొండే కార్యం కొళ్ళుం అత్తనే, ఈయనకి కర్ర దెబ్బలు పడితే తప్ప కార్యం జరగదట ఈ కృష్ణావతారంలో. కాబట్టి ఇప్పుడు మీ అన్నదమ్ములకు తెలిస్తే ఏమవుతుంది అని అడుగుతున్నావు కదా, ఏమవుతుందంటే నీకు కర్ర దెబ్బలు పడతాయి, జాగ్రత్త అని చెప్పింది ఆళ్వార్నాయకి ఈ పాసురంలో. ఇది ఈ 7వ పాసురం. కన్మమన్ను ఎంగల్ కయ్యిల్ పావై ఇప్పరిప్పదు கடல் ஞாலம் உண்டிட்டா நின்மலா நெடியாய் உனக்கேலும் பிழை பிழையே வன்மமே சொல்லி அம்மை நீ விளையாடுதி அது கேட்கில் என்னை மாறு தன்ம